ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఇస్తూ ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్లు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో కేబినెట్ మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో మేమే పాలు పంచుకోకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకునే దాంట్లో భాగమే ఇది 4వ మీటింగు. ఉమ్మడి జిల్లాలో ఇవాళ 4వ మీటింగ్ జరుగుతుంది. 3 జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. 10 జిల్లాల ప్రజల రైతన్నుల ఆలోచనలకు అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతులని నిరుద్యోగులను కూడా రెచ్చగొట్టే కార్యక్రమం ఒక పక్క చేస్తుంది, అదే రకంగా రైతులను కూడా మేమేదో దారాదత్తం చేశాం, ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరుగుతుంది అని వారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ అన్యాయం ఏంటయ్యా అంటే ఆనాడు ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ప్రాజెక్టుల కోసం, రోడ్ల కోసం, మౌలిక వసతుల కోసం ఏవైతే రైతన్నలు భూములని సేకరించిన భూములకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి ఇచ్చిన భూమికి 2-3 పాస్బుక్లు ఇస్తూ ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా, లేదు నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి జరుగుతుందా అని రైతుల్లో చర్చకపోతే ఆ చర్చని వక్ర మార్గంలో తీసుకెళ్లి లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. మీరే నిర్ణయం అయితే తీసుకుంటారో ఇందాక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు చెప్పినట్లు మీ నిర్ణయాలకు అనుగుణంగా మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే, ఏదో మేము ఇదే చెయ్యాలి అని మా మనసుల్లో పెట్టుకొని చర్చకు రాలే. మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చే సూచనలను స్వీకరించి వాటిని తప్పకుండా తప్పకుండా వాటిని పాటించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాటి పెద్దలు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసి ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా ఇవ్వరు అని. రైతులు ఎవరైతే ఉన్నారో వారు లోన్లు తీసుకోవడం కోసమో, వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో పంపించడం కోసమో, ఇతరత్ర కొన్ని కారణాల చేత ఎవరైతే పాన్ కార్డు ఉన్న రైతులు, పాన్ కార్డు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన కార్డు ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఎవరైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఏ రైతన్నా కట్టడం. అటువంటి కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వంక చూపి రైతు భరోసాని ఇవ్వకుండా చూస్తున్నది అని ఒక ఆరోపణ చేస్తుంది ఆనాటి ముఖ్య నాయకులు. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు రైతన్న ₹1 కూడా ఇన్కమ్ మీద వచ్చిన రైతు పంట మీద వచ్చిన దాన్ని ఇన్కమ్ చూపిస్తే ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళకి రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఏదైతే రైతు ఇన్కమ్ ట్యాక్స్
అప్లై చేసిన పెద్దలు కొంతమంది ఫామ్ హౌస్లో నాకు ఇన్ని వందల కోట్లు వచ్చినాయి, అన్ని వందల కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మటుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించండి. మీరు ఏది నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా ఆ మార్గాలనే ఆచరిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ఈరోజు ఇక్కడ మన దగ్గర సార్ గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రైతు భరోసా పైన ఏర్పాటు చేయబడ్డటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రులు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, సురేఖక్క గారు, కలెక్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్, రైతు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు, అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్ టీజ్గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది పంట పెట్టుబడి అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్ళే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు, 40-50 ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ గా రైతులకు మరి పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు ఇస్తే, రైతు భరోసా ఇస్తే జెన్యూన్ గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది. కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు చాలా చోట్ల మరి డబల్ లబ్ధి జరుగుతుంది, కష్టం లేనులకు లబ్ధి జరుగుతుంది, వ్యవసాయం చేసి పంట పండించిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం లేదనేటువంటి విన్నపాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 4 గోడల మధ్య కూర్చొని ఇదే రైతు ప్రపంచం అనుకోకుండా, ఇదే రైతు భరోసాకు ఒక గొప్ప మార్గం అనకుండా జిల్లాల వారీగా ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి అనేక విషయాలను కూడా తెలుసుకొని తద్వారా ఒక మంచి ఒపీనియన్తో మీ అందరి ఒపీనియన్స్ క్రోడీకరించి ఒక మంచి పాలసీ మేము ముందుకు వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రైతులు కూడా ఎట్లున్నా అంటే, నేను ఈ మాట అంటే ఏ రైతుకు ఏది కూడా ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ప్రతి పైసా ప్రజల ద్వారా వచ్చింది. కాబట్టి పేదలకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతులకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. పంట గిట్టుబాటు అంటే ఏంటిది, మరి పంట పెట్టుబడి అంటే ఏంటిది అనే అర్థాలే గతంలో మారిపోయినాయి. కాబట్టి దానికి కరెక్ట్ సూటబుల్ నిర్ణయాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన అటవీ శాఖ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న తోటి మంత్రులకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు, అధికారులకు, పత్రికా సోదరులకు నా నమస్కారం. ఇప్పటి వరకు కూడా మినిస్టర్స్ మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోటి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని అర్హులైన రైతులకు మాత్రమే అందజేయాలి, అభిప్రాయాలు వారి నుండే తీసుకొని వాటిని మరి క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రైతు భరోసా వేదికలను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి
మరి ఉమ్మడి జిల్లా పరంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో గత ప్రభుత్వం రైతు బంధు అనే పేరిట ఇచ్చినప్పుడు ఆ రోజు రైతు బంధు ప్రకటించే రోజు నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే ఉన్నప్పుడు ఆయన అందరి అభిప్రాయాలు అడుగుతూ నన్ను కూడా అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, అందరికీ ఇవ్వడం కంటే మీరు ఒక కట్ ఆఫ్ ఎకరాలు ఇన్ని 10 ఎకరాల ఇన్ని ఎకరాల అని పెట్టుకొని ఇస్తే బాగుంటుందన్న. అందరికీ ఇస్తే మాత్రం దానికి విలువ ఉండదు. పెద్ద పెద్ద రైతులు అంటే చాలా భూస్వాములు అటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు పోతాయి, చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్ది అమౌంట్ వస్తుందని చెప్పితే అప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఒక 10-20% ఉంటారు కావచ్చు, వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇస్తే తప్పే ఉన్నదని చెప్పే పద్ధతిలో ఆ రోజు అమలు చేయడం జరిగింది. దానివల్ల ఎంత డబ్బు దుర్వినియోగమైందో మనందరికీ కూడా తెలుసు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా లక్షలాది రూపాయలు ఆ రోజు ప్రజాధనం అప్పనంగా పంచిపెట్టడమే కాకుండా ఈ ధరణి పోర్టల్ను సృష్టించి ధరణిలో మరి ఎవరైతే అసలు కౌలుదారులు ఉన్నారో సీతక్క చెప్పినట్టు వాళ్ళు కాకుండా అందులో ఉన్నటువంటి పేర్ల వాళ్లకు ఇవ్వడం వలన విదేశాలకు పోయినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి మరి ఆ డబ్బులు తీసుకొని రైతు బంధు తీసుకొని వాళ్ళ భూములను అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని వెనక్కిపోయినటువంటి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళు పంచిన భూములు కూడా ఈరోజు ఎవరికి ఇచ్చారో న్యాయంగా వాళ్ళకి చెందకుండా పోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అంతేకాకుండా రైతులు నష్టపరిహారం కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో లేవు. అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం తడిసిపోయినా కూడా ధాన్యం ముద్దయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ₹1 కూడా నష్టపరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది. ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి, 9 గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి, సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి, అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళీ రైతులు ఏందో రాజ్యం లేదు. ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరిని చెయ్యి దాపి అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే చెప్పేవాళ్ళు. మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం 4 గోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు, అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం. ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్గా వెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ 100 సార్లు చెప్పాడు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతామని. ఏ ఒక్క రోజు కూడా అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా 4 గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలే అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈ రోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు బాధపడకుండా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు నిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటినన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్ లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు. కాబట్టి మీరు కూడా స్పీచ్ రూపంలో ఇవ్వకుండా మీరు పాయింట్ వైజ్ గా ఈ ఒక 4-5 పాయింట్స్ చెప్పి కూర్చోండి. సమయం అందరికీ వచ్చే విధంగా సహకరించండి. అది ఆ నిర్ణయాలను మేము తప్పకుండా అమలు చేయడానికి మనము చైర్మన్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అన్న ఇంకొకటి ఏంటంటే పశువులకు కూడా ఈరోజు మనము ఏదైతే పంటలకు ఇన్సూరెన్స్ చేస్తా అన్నామో పశువులన్నిటికీ కూడా చేసే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే వాళ్ళు ఆ 400-300 ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది అది కట్టుకోవడానికి వెనుకాడతారు. కానీ మళ్ళీ ఒక పశువు చచ్చిపోతే 50,000 లక్ష రూపాయలు పెట్టి కొనవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా పశువులకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అభిప్రాయాలను క్లుప్తంగా వ్యక్తపరిచి మరి మాకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
సార్ ఈరోజు ఇక్కడ మనకి 250 మంది రైతులు ఉన్నారు సార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి. అందరి దగ్గర నుంచి మనం వాళ్ళకి ఫామ్స్ ఇచ్చాం సార్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ర్యాండమ్గా జిల్లాకి ఇద్దరిని ఎంపిక చేశాం సార్ కాన్స్టిట్యూన్సీ. సార్ ఇప్పుడు చిర్రా కుమారస్వామి గారు నెక్కొండ మండల్ దీక్షకుంట వరంగల్ జిల్లా నుంచి మాట్లాడవలసిందిగా మైకి చోటు దగ్గర ఉండండి. హలో సభకు నమస్కారం సార్. రైతు బంధు బదులు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు సాగు చేసే ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అందులో భాగంగానే కౌలు రైతుకు కూడా ఈ భరోసా కావాలంటే ఈ పథకం ద్వారా రైతు బంధు ఏఈఓలకును ఆర్ఐలకు ప్రతి గ్రామం నుండి ఒక 5 సభ్యులను కౌలు పట్టా కలిగిన రైతు ఆ పాస్బుక్ ఉన్న రైతు బాపతి రైతు కౌలుకి ఇచ్చినా లేదా తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామం నుండి 5 సభ్యులను ఆదర్శ రైతు లెక్క ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం సార్. అదే పంటల బీమా కూడా వర్తించాలి. ఇప్పుడు బొమ్మపల్లి దేవర్రావు, పర్వతగిరి మండల్, పర్వతగిరి విలేజ్, వరంగల్ జిల్లా. దేవర్రావు అందరూ చూస్తున్నారు. రవీందర్ రావు గారు ఖానాపూర్ మండల్, ఖానాపూర్ విలేజ్. మరియు నా పేరు కోంపెల్లి దేవేంద్రరావు, పర్వతగిరి మండలం. సబ్ కమిటీ చైర్మన్ గారికి మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతన్నల తరఫున ప్రతి జిల్లా ప్రతి గ్రామం నుంచి రైతన్నలను పిలిచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పులు జరగకుండా నిజమైన రైతుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామ ప్రతి రైతన్నకు బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క సబ్సిడీ రాలే, ఏ ఒక్క నిజమైన రైతుకు అందకుండా బోర్లకు ఏదైతే కెనాలు పోయినాయో రెవెన్యూ వాళ్ళు అధికంగా మంత్రులు, ఎమ్మెల్యేలే రైతు బంధును దోచుకొని చిన్న సన్నకారు రైతన్నలను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జిల్లా వైజ్ గా తిరిగి నిజమైన రైతును గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందిగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఈ వరంగల్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే కదా మిమ్మల్ని చెప్పమంది, ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. ఈ రోజు మాట్లాడే వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడు కూడా చాలా ఉంది కాబట్టి సభకు నమస్కారం అని చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అది చెప్పండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెద్దలకు కాకుండా ఏదైతే 100 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 9 ఎకరాలు ఉండని 10 ఎకరాలకు రైతు సాగు చేసిన రైతన్నకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా మేమందరం రైతుల తరఫున మీకు విన్నవిస్తున్నాం. ఇప్పుడు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి మధిరెడ్డి కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కరుణాకర్ రెడ్డి, గణపురం.
అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి వచ్చేసినటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఈ రైతు భరోసా కార్యక్రమంపై సమీక్షలో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎంఆర్ఓ దగ్గర ఉన్నటువంటి లిస్టు ఒక మండల్లో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగు చేస్తున్నారు, ఆ సాగు చేస్తున్నటువంటి వ్యవసాయం వరకే మళ్ళీ అగ్రికల్చర్కు వస్తున్నదా లేదా లిస్టు, అది జరగకుండా రెవెన్యూ కార్డు ఉన్నటువంటి రికార్డు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది, ఇక్కడి అగ్రికల్చర్ వాళ్ళకు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది. ఈ వేరియేషన్ వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయ లోపంతో ఏమవుతుందంటే ఎవరికి పడితే వాళ్లకు అది రైతు భరోసా అందుతున్నది. దీన్ని ఫస్ట్ సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఎందుకనంటే ఇప్పుడు కెనాల్ కాలువలు పోయినాయి, కెనాల్ కాలువలు కూడా రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా మళ్ళీ అగ్రికల్చర్ కిందనే చూపిస్తూ దాని మీద కూడా అమౌంట్ పొందుతున్నారు. ఇవన్నీ కూడా మనం పత్రికలలో చూస్తున్నాం. దాన్ని సరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సార్. అది దాన్ని సరి చేసుకుంటూ ఒక రైతుకు వచ్చేసి 5 నుంచి 10 ఎకరాల వరకే ఉంటున్నది. 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు దాదాపు 90% మంది ఉన్నారు. 10 ఎకరాల వరకు ఉన్నది నాకు తెలిసి ఒక 10% ఉంటారు కావచ్చు. ఆ 10%కి ఇస్తే కూడా ఇబ్బంది ఏం లేదు. 5 నుంచి 10 ఎకరాల వరకు ఇవ్వచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. అలాగే ఇంకొక విన్నపం సార్, ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వచ్చా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఇవ్వచ్చా లేదా అనేది కూడా ఒక సమస్య వస్తున్నది. కాకపోతే ఒకటే సార్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను కూడా గ్రామంలో నాతోటి ఉన్నటువంటి వాళ్ళను కూడా చిరుద్యోగులను చూస్తున్నాము. వాళ్ళు తన జీవిత కాలంలో ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు తన జీవితకాలం అంతా కూడా పొదుపు చేసి కొనుక్కున్నటువంటి ఎంత ఉంటుంది అని అంటే 2-3 ఎకరాలు ఉంటుంది. ఆ 2-3 ఎకరాలను ఉద్యోగం పేరుతో అతనికి ఇవ్వకపోయినట్టంటే అతను నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది సార్. దయచేసి ఆ చిరుద్యోగులకు కూడా ఇవ్వాల్సినటువంటిది నేను కోరుతున్నా సార్. ఒకటి ఏంటంటే, ఇక్కడ వీళ్లకు రైతులకును కౌలు రైతులకు మధ్యన ఒక పెద్ద సమస్య వచ్చి పడింది సార్. ఒక గొప్ప మనసుతోని ప్రభుత్వం కౌలు రైతుకు కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి రైతులకును కౌలు రైతులకు మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పినారు, ఒక కమిటీని చేసి అసలు వాస్తవంగా ఆ రైతు ఇచ్చినటువంటి కౌలు రైతుకు ఎంత ఇచ్చిండు, ఎంత అమౌంట్లో తనకు ఇచ్చిండు అనేది చెప్పి ఒక పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆధారంగా కౌలు రైతుకు కొంత చెందేటట్టు, ఈ పట్టా పాసుకున్నటువంటి రైతుకు కొంత చెందేటట్టుగా చేసినట్టు ఈ సమస్యని కొంచెం అధిగమించవచ్చు అని చెప్పి నా యొక్క సూచన సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దానికి రైతులు ఒప్పుకుంటారా? చర్చాలు చేస్తామంటే రెడ్డి గారు ఒప్పిస్తావా? రైట్, నెక్స్ట్. సభకు నమస్కారం సార్. రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నా పేరు తక్కలపల్లి రవీందర్రావు, ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ సార్, ఫార్మర్ నుండి మాట్లాడుతూ సార్, ఏదైతే 5 నుండి 10 ఎకరాలు క్రైటీరియా తీసుకోవాలని కోరుకుంటూ, రెండోది ఏంటంటే సార్, పట్టా ఉన్న రైతుకు మాత్రమే గతంలో రైతు బంధు రావడం జరిగింది, పట్టా లేని రైతుకు రాలేకపోయింది సార్. అనాది నుండి 40-50 ఏళ్ళు 60 ఏళ్ల కాంచెలు కూడా అసైన్ భూమి, పోడు భూమి పేరుతో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతాంగం వేలాది ఎకరాలలో ఉన్నారు సార్. మా వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిట్యున్సీలోనే ఖానాపూర్ మండల్ కానీ తర్వాత చాలా వేల ఎకరాలు పెద్ద ఇరిగేషన్ పాకాల ఆయకట్టు సార్, పాకాల సరస్సు సార్. పాకాల సరస్సు కింద సుమారు 30,000 ఎకరాలు సాగవుతా ఉంది. కానీ పట్టా ఉన్న రైతులు మాత్రం 11,000 చిల్లర మాత్రం రైతులకు మాత్రమే అవకాశం ఉంది సార్. వారికి మిగతా రైతాంగానికి సుమారు 20,000 రైతాంగానికి ఎలాంటి పట్టా సదుపాయం లేదు సార్. కానీ కష్టపడుకుంటూ చిన్నకారు రైతాంగమే సార్. వెనకట పోడుతో వచ్చి సాగు చేసుకుంటూ 3-4 జనరేషన్లు మారినాయి. కానీ వారికి రైతు బంధు పడటం లేదు సార్. దయచేసి నేను కమిటీకి, సబ్ కమిటీకి నాకు విన్నపం సార్, ఎంతమంది బోగస్ వాళ్ళని తీస్తానమనే దాంతో పాటు
అర్హులైన రైతులకు ఇంకెంతమందికి మనం ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా ఈ ప్రభుత్వం ఆ వైపు కూడా ఆలోచించాలనేది కూడా నేను మిమ్మల్ని తమరిని కోరుకుంటున్నాను సార్. ఇంకొక చిన్న విన్నపం సార్, ఏదైతే కుటుంబ అవసరాలు ఇచ్చానో లేక ఉన్నత చదువులు ఇచ్చానో గతంలో తెలంగాణ తెచ్చుకున్నాక ఉద్యోగ అవకాశాలు దొరకకున్న చదువుకు విదేశాలకు వెళ్ళడం కోసమో పై చదువులు చదవడం కోసమో ఫార్మర్స్ కుటుంబ సభ్యులు కూడా బ్యాంకు లోన్లను ఆశ్రయించడం కోసం ఫస్ట్ అడిగే పదం ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిసీట్ పట్టుకురమ్మని చెప్తా ఉంటారు సార్. అంటే అలాంటి సన్న చిన్నకారు రైతాంగం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రావడం కోసం కూడా ట్యాక్స్ హోల్డర్గా మారుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక అభద్రతా భావం ఉంది సార్. ఇంతకుముందు గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు గారు కూడా కొంత చెప్పడం కూడా జరిగింది. దయచేసి అలాంటి వారికి ఏదైతే అవసరం కోసమే ట్యాక్స్ పేబుల్గా మారారు తప్ప దాన్ని వాళ్ళని మినహాయించి నిజంగా రైతు అడ్డం పెట్టుకొని వేరే వ్యాపారంలో డబ్బులు సంపాదించుకుంటూ రైతు పైన చూపించే వాళ్ళని గుర్తించి వాళ్ళని నివారించి వీరికి మాత్రం అవకాశం కల్పిస్తారు. రవీంద్రరావు గారు నా రెవెన్యూ మంత్రి గారు చెప్పింది చాలా క్లారిటీ ఇచ్చారు. దాని మీద రైతులు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటప్పుడు కూడా వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత వస్తుందో చూపిస్తారు తప్ప వారు పన్ను కట్టరు. పన్ను కట్టేవాళ్ళు వేరే ఆదాయం ఉంటేనే పన్ను కట్టరు. వ్యవసాయ ఆదాయం కాకుండా వేరే ఆదాయం ఉన్నటువంటి వాళ్ళే ట్యాక్స్ పేయర్స్గా ఉంటారు. ట్యాక్స్ రిటర్న్స్ వేసేవాళ్ళు ఒకళ్ళు, ట్యాక్స్ పేయర్స్ వేరే ఉంటారు. ట్యాక్స్ పేయర్స్ మాత్రమే వారు చెప్పారు తప్ప ట్యాక్స్ రిటర్న్స్ వేసే వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎన్ని లక్షల ఆదాయం ఉన్నా కానీ నాకు ఇంత ఆదాయం ఉంది, నా పిల్లవాడు బయటికి పోవడానికి ఇంత ఆదాయం ఉంది కాబట్టి మీరు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే నేను కట్టుకోవడానికి అవకాశం ఉందని రిటర్న్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో భార్యాభర్తలు ఉన్నా కూడా క్లియర్ సార్, క్లియర్. 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎట్లున్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ పాలకుర్తి నియోజకవర్గం నుంచి జనగామ బచ్చన్నపేట్ మచ్చా సందీప్ కుమార్, ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సార్, రైతు సార్. ఏం పేరు? మచ్చా సందీప్ కుమార్. సందీప్ సార్, రైతు భరోసా కార్యక్రమంలో ఈరోజు మా ప్రాంతానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సార్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ కార్యక్రమం మా ప్రాంతంలో నిర్వహించడం చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో ఒక 3 పాయింట్స్ నేను చెప్పాలని అనుకుంటున్నాను సార్. రైతు భరోసా అనేది 5 నుంచి 10 ఎకరాల పొలం ఎవరికైతే ఉంటుందో వారికి ఇవ్వండి సార్. మరియు ఈ 5 నుంచి 10 ఎకరాలు అది సాగులో ఉన్న భూమి లేదా సాగులో లేనటువంటి భూమికి ఇవ్వండి సార్. రెండోది సార్, ట్యాక్స్ పేయర్స్ గురించి ఇప్పటిదాకా అన్నవాళ్ళు మాట్లాడారు సార్. ట్యాక్స్ పేయర్కి సంబంధించి 5 ఎకరాల వరకు వారికి రైతు భరోసా అందించండి సార్. అలాగే సార్ కౌలు రైతుల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి సార్. కౌలు రైతులకు రైతు భరోసా అనేది మరి వారికి విత్తనాలు మరియు ఎరువులు వారికి సకాలంలో అందించి వారిని కూడా మరి కాపాడుకోవాలి సార్. అదేవిధంగా సార్ ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో విద్యుత్ అనేది చాలా బాగా ఉంది సార్. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అనేది ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఉంది సార్. సరఫరా అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా సార్ మరి గ్రామీణ ప్రాంతాలలో మరి రైతులు నేను గత 2 సంవత్సరాల నుంచి మా బచ్చన్నపేట ప్రాంతంలో చూసినటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఫెయిల్యూర్ సార్. వారికి మరి ట్రాన్స్ఫార్మర్లను కూడా సార్ మరి అలాగే సార్ ముఖ్యంగా సార్ మరి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్కో పాయింట్ సార్, మరీ ముఖ్యంగా సార్ మీ ప్రభుత్వంలో యువ రైతులను కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుతా ఉన్నాను సార్. మరి రైతాంగం అంటే ఈ రోజుల్లో మినిమం 40 నుంచి 50 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మరి రైతాంగంలో ఉన్నటువంటి పరిస్థితి సార్. మరి ఈ రోజుల్లో మనం రైతాంగాన్ని కాపాడాలంటే మరీ ముఖ్యంగా మరి మీ ప్రభుత్వం యువ రైతులను ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ సార్. మన ప్రభుత్వంలో మరి యువ రైతులను కూడా మనం ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది సార్. మరి రానున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మరి రైతులు వారి పొలాన్ని చాలా రైతులు వాళ్ళు అమ్మేసి వాళ్ళు వెంచర్లు లేయర్లు చేస్తున్నటువంటి పరిస్థితి సార్. మరి భవిష్యత్తులో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో మరొక రైతులు ఉన్నారు, రైతాంగం ఉన్నది అని మరి తెలియాలి అంటే యువ రైతులను మనం ఇప్పటి నుంచే మన ప్రభుత్వం
మరి వారిని ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. అలాగే సార్ ఇప్పుడు ఇది 5G టెక్నాలజీ సార్. ఏ వర్క్ చేయాలన్నా కూడా మినిమం మిషనరీస్ పైన మిషన్స్ పైన మనం డిపెండ్స్ కావాల్సిన అవసరం ఉంది సార్. మరి 5G కాలం కాబట్టి యంత్రాలు అనేది చాలా ఎక్కువగా మరి రైతులు ఈరోజు వాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ రైతులకు కూడా మనము యంత్రాలు మరి సబ్సిడీ, ఇంతకుముందు ఒక అన్న చెప్పినట్లు సబ్సిడీ ద్వారా మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే చూడాలి సార్. అలాగే సార్ నాకు ఒక చిన్న సమస్య సార్, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం సార్. మేము భజనపేట నుంచి రావడం జరిగింది సార్. మేము మా పెద్దమ్మ సార్, మా పెద్దమ్మ భర్త తెలంగాణ ఉద్యమం టైంలో చనిపోయారు సార్. 2022లో వీళ్ళకి గత ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు గవర్నమెంట్ ప్రత్యేక జియో కాపీని ఇష్యూ చేసింది సార్. మా జిల్లా కలెక్టర్ శివలింగయ్య గారి ఆధ్వర్యంలో కాపీస్ అన్ని ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ ఫైల్ కూడా తెచ్చాను సార్. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సార్ ఒక్క నిమిషం మీరు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. సార్ వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. వీళ్ళ ఇల్లు 40 గజాలు, ఈమెకు ఒక కొడుకు, ఈమె కోడలు, 3 పిల్లలు సార్. కొద్దిగా సాయం చేయండి సార్. ఈ కార్యక్రమం తర్వాత మీకు ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క సార్ గారి బృందానికి, మరియు మా అక్క కొండా సురేఖ గారికి, మరియు మా అక్క సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ముగ్గురు మాట్లాడే టైం కలెక్టర్ గారు సార్ ఆల్రెడీ కలిసాం సార్. ఒకసారి మళ్ళీ చెప్తాను సార్. నెక్స్ట్ భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ, భూపాలపల్లి రేగడ నుంచి పున్నం రవి గారు. రవి క్లుప్తంగా మాట్లాడాలి. రవి అన్న ఎక్కువ మంది టైం ఇవ్వాలి మీరు ప్లీజ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండవసారిగా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో 100 ఎకరాలకు రైతు బంధు ఇస్తే ఇవాళ రాష్ట్రము అప్పుల పాలైంది. రేపు కూడా అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన మంత్రివర్గానికి, మా భూపాలపల్లి మా గన్న సత్ర తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో మా ఎమ్మెల్యే గారు గన్న సత్రను అన్ని మండల కేంద్రాల్లోని ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేసి 5 నుంచి 10 ఎకరాలు కావాలని మొత్తం రైతులందరూ కోరుకున్నారు. కాబట్టి మా సత్తన్న కూడా రైతు బిడ్డ కాబట్టి అన్ని కష్టసుఖాలు చేసే వ్యక్తి కాబట్టి అన్నగారి ఆధ్వర్యాన్ని కూడా సమీక్ష సమావేశాలు జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 10 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న 80% కావచ్చు, 10 ఎకర్స్ ఉన్న ఒక 10% కావచ్చు. ముఖ్యంగా 10 ఎకరాల వరకు ఈ రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గానికి తెలియజేస్తూ, అదేవిధంగా పంటలకు అన్నిటికంటే ముఖ్యమైనదంటే రైతు భరోసా కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు, దానికంటే ముందు పంటకు గిట్టుబాటు ధర కావాలని కూడా దానికి ఇచ్చి ఈ ధాన్యాన్ని కూడా మనము మేనిఫెస్టోలో 500 పెంచుతామని అది కూడా పెంచాలని కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గానికి మా భూపాలపల్లి గండ సత్ర తరఫున విజ్ఞప్తి చేయగలుగుతున్నాం. ఎందుకంటే రైతులందరూ పనుల కోసం వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు తెల్ల మట్టి తీసి అదే మట్టిని అల్లబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో మంత్రివర్గం కూడా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు పంట సీజన్ అయిపోయింది. రాబోయే పంట సీజన్లో కూడా రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మొత్తం వ్యవసాయం మీద ఆధారపడినాయి కాబట్టి ఇప్పుడు కొంత విద్యుత్కు కొంత ప్రాబ్లం వస్తాం. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన పంటలకు బీమా వర్తించజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లా టేకుమల్ల నుంచి భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీ కూర వెంకట రాజిరెడ్డి ఇందులో విజ్ఞప్తి ఏంటంటే రైతు భరోసాకి సంబంధించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పాయింట్ ఏదైతే ఉందో దానికే కన్ఫైన్ అవ్వమని కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి
మా ఉప ముఖ్యమంత్రులు మంత్రివర్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రైతు భరోసా పథకాన్ని 5 నుంచి 10 ఎకరాల వరకు అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. వ్యవసాయం కొంచెం బతికిండాలంటే, యువత వ్యవసాయం చేయాలంటే పంటలకు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి పంటకు బోనస్ ఇస్తే యువత తిరిగి వ్యవసాయం చేస్తారని మా ఆశ. అది ఒకటి, యువతను వ్యవసాయం మీదకి తీసుకురావాలంటే ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అంటే భరోసా తీసేసి ప్రతి పంటకి బోనస్ అవ్వాలి సార్. 5 నుంచి 10 ఎకరాలు సార్ ఇచ్చుకుంటూ పంటలకు బోనస్ ఇస్తే వ్యవసాయం కూడా సార్. ఇంకా కొంతమంది 10,000కు 5,000కు వేరే కాడ జీతం ఉంటుంది సార్, వాళ్ళు కూడా తిరిగి వ్యవసాయం చేస్తారని మాకు. కరెక్టే నువ్వు చెప్పినట్టుగా అన్ని పంటలకి బోనస్ వర్కౌట్ అయిందనుకో, పండించినోడికి డైరెక్ట్ గా వెళ్తుంది కదా, వస్తుంది సార్. అట్లా కూడా అప్పుడు కౌలు కదా, అది రైతు మానేస్తారు సార్. ఇక అప్పుడు మళ్ళీ భరోసా పెడితే బాగోదు కదా, మళ్ళీ డూప్లికేట్ అవ్వదు సార్. ఇప్పుడు బోనస్ ఇస్తే అందు కూడా అవసరం లేదు సార్. బోనస్ కరెక్ట్. ఓకే సార్, ఓకే రైట్. ఏమ్మా తర్వాత సార్ మనకి పరకాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి హన్మకొండ జిల్లా దామెరా మండల్ దామెరా విలేజ్ సిహెచ్ వైకుంఠం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వైకుంఠం గారు అక్కడేంటి మైకు కూర్చోండి. సభకు నమస్కారం సార్. నా పేరు వైకుంఠం, మాది ఊరుగొండ గ్రామం సార్. రైతులకు 5 నుంచి 10 వరకు ఇస్తే సార్. ఒకటి సార్, ఇప్పుడు ఈ సార్ వాళ్ళు ఇంకా అంటారు కదా, రైతులకు గిట్టుబాటు బోనస్ అంటున్నారు కదా, బోనస్ కాకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలి సార్. మరి ఇప్పుడు మీకు కష్టపడితే ఎంత కష్టమవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి కొంచెం మీరు పెద్దలు లెక్క చేసి దానికి అనుగుణంగా పైసలు ఇస్తే రైతు భరోసా తక్కువ ఇచ్చినా సరిపోతుంది సార్. వెరీ గుడ్, ఇది ఒక్కటి చూడాలి సార్. థ్యాంక్ యూ వైకుంఠం. తర్వాత సార్ మనకి తర్వాత మళ్ళీ మా ఇంపార్టెంట్ ఉన్నోళ్ళు మాట్లాడుతారు. సభకు నమస్కారం. హలో 10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా పథకం అందించాలి ఒకటి. రెండోది, కౌలు రైతులకి ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి అది చాలా మంచి నిర్ణయం. ఇవాళ రాష్ట్ర వ్యవసాయం లోపల 42% కౌలు రైతులు ఈ రాష్ట్రానికి అన్నం పెడతారు కాబట్టి కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిందే. మోడల్ చెప్పండి, దాన్ని మోడల్. కౌలు రైతులకి మోడల్ ఏంటంటే ఏంటంటే గ్రామాల లోపల ఇంతకుముందు మన పార్టీ లోపల పట్టదారుగానే ఉండేది. మిగతా కౌలు రైతు కాలం లోపల కౌలు రైతు పేరు మాత్రమే రాసేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, కాస్తుదారు ఉండేవాడు. కాస్తుదారు ఉండేటువంటి కాస్తుదారు వేరు, కౌలు రైతు వేరు. కాస్తుదారు కాలం లోపల ఎవరైతే కాస్తు చేస్తున్నారో ఆ కౌలు రైతు పేరు రాస్తే అది సరిపోతుంది. దాన్నే మనము నమూనాగా తీసుకోవచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అర్థమైంది కదా, అర్థమైంది కదా నీకు? ఓకే ఓకే రైట్. దాన్ని బ్యాక్ కౌలు రైతులకు ఇవ్వాలి సార్. ఏదైతే కౌలు రైతులకు ఇవ్వాలి. ఓకే, కౌలు రైతులకు ఇవ్వాలి. కౌలు రైతులకు ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలి. మిత్రులారా, నా చెప్పేటువంటి దాంట్లో కౌలు రైతులకు ఇవ్వాలి. నా చెంత కౌలు రైతులకు ఇవ్వాలి. దయచేసి కౌలు రైతులకు ఇవ్వాలి. కౌలు రైతులకు ఇవ్వాలి అనేటువంటి. ఓకే, దయచేసి మనలో మనం మాట్లాడొద్దు ప్లీజ్. సార్ తర్వాత నెక్స్ట్ అమ్మా, ఆయన అభిప్రాయం ఆయన చెప్పిండు, మీరేందుకు డిస్టర్బ్ చేస్తారు? నెక్స్ట్ తల్లి. సార్ తర్వాత పరకాల కాన్స్టిట్యుయెన్సీ వరంగల్ జిల్లా సంగెం మండల్ గావిచెర్ల నుంచి ఎల్ నవీన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎల్ నరసింహారెడ్డి. ఎల్ నవీన్ రెడ్డి సార్. హలో సభకు నమస్కారం. చెప్పండి రెడ్డి గారు. సభకు నమస్కారం సార్. ప్రతి శివార్లో ప్రతి సర్వే నెంబర్లో చెరువులలో నీళ్లు పోయడానికి కాలువలు, వర్షం నీళ్లు పోయడానికి కాలువలు మరియు కొన్ని రోడ్లు విస్తీర్ణమైనవి సార్. అంతేకాకుండా గ్రామ శివార్లు కూడా విస్తీర్ణమైనవి సార్. ఈ శివార్లు విస్తీర్ణమైనా కూడా
ఇల్లు కట్టుకున్నా కూడా ఆ గ్రామ శివార్లకు అగ్రికల్చర్ భూములు కన్వర్ట్ కాకపోవడం వల్ల కూడా కొన్ని రైతు బంధు ఇస్తున్నాం సార్. ఇంకోటి కోర్టు ఖరాబు భూములు సార్, వీటిని అలానే కాకుండా తెచ్చిపెట్టు కోర్టు ఖరాబు భూములు కూడా మనం రైతు బంధు ఇస్తున్నాం సార్. వాటిని ఒకటి సర్వే నెంబర్ రైతు సార్, ఆ కోర్టు ఖరాబు ఎంతుందో ఆ ఏ రైతులో ఆ రైతు పాస్బుక్లు ఎంటర్ చేసి ఆ కోర్టు ఖరాబు రైతు బంధు రాకుండా ఒకటి చేసుకోవాలి సార్. అంతేకాకుండా 10 ఎకరాల వరకు రైతు బంధు ఖచ్చితంగా చేయాలి సార్. ప్రతి గ్రామంలో సార్ దేవాలయ భూములు, వక్ఫ్ భూములు మరియు ఇతర భూములు కొన్ని కూడా ఆక్రమణకు గురైనాయి సార్. వాటిని కూడా గుర్తించి మనం పక్క పెట్టుకోవాలి సార్. ఇంకొకటి ఏంటంటే ప్రతి రైతు వేదికలో సంబంధిత దేవాలయ భూములు ఎంతున్నాయి, వాటి యొక్క లిస్టింగ్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, అవి కూడా అందరు రైతులకు తెలిసేట్టు రాసి పెట్టాలి సార్. ఇంకొకటి ఎంత తడి పొలం ఉన్నది, ఎంత కృషి పొలం ఉన్నది, ఎంత పూర్తి పొలాలు ఉన్నది, ఎన్ని కాలువల కింద విస్తీర్ణాలు ఉన్నాయి, ఎన్ని రోడ్ల కింద విస్తీర్ణాలు ఉన్నాయి, ఇవన్నీ రైతు వేదికలలో ప్రజలకు తెలిసేట్టు వెనక మాట్లాడొద్దండి. వాటిని కటాఫ్ చేసి రైతులకు 10 ఎకరాల వరకు డోర్ వేసేయండి వెనక. ఇదే నా విన్నపం సార్. ఇంకొకటి సార్, చాలా మంది పట్టణానికి దగ్గర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఇటుక పట్టీలకు, రైతు బిల్లులకు, కోళ్ల ఫలాల కింద ఉన్నాయి సార్. వాటిని కూడా గుర్తించి తొలగించాలి సార్. హలో హలో సార్, నెక్స్ట్ అమ్మా. హలో నవీన్ రెడ్డి గారు మేడం. సభాధ్యక్షులు ఎవరైనా వాళ్ళు మాట్లాడడానికి లేదండి, దయచేసి కూర్చోండి. ఎల్ నవీన్ రెడ్డి గారు మాట్లాడాలి. మేడం అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ ప్లీజ్ అవకాశం మీరు ఇవ్వండి ఎల్ సార్. నవీన్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు హలో ఎవరండి? పేరు హలో కూర్చోండి, ఓపిక చేయండి, ఓపిక చేయండి. సార్ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సార్, వ్యవసాయంకు సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి త్వరగా అదే విధంగా సార్ నా పేరు సద్దాం హుసేన్ సార్, మాది వేలేరు మండలం స్టేషన్ కనుక కాన్స్టిట్యూన్సీ సార్. దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది సార్. ప్రత్యేకంగా ఈ యొక్క 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. అసలు 20 గుంటల ఎకరమా దాని నుంచి స్టార్ట్ చేయడం కోసం ఒకసారి మీరు దాని దృష్టిలో తీసుకోవాలి సార్. ఎందుకంటే 10 గుంటలు ఉన్న అయితే అలా సాగు చేయలేరు, అలా ఉట్టి ఉన్న దానికి పడావుబడి ఉన్న వాటికి కూడా రైతు భరోసా పడతా ఉన్నది సార్. కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో ఉంచుకోండి. గత 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు పనిముట్ల మీద విత్తనాలు, సబ్సిడీ మీద విత్తనాలు, అదేవిధంగా డ్రిప్పుల మీద ప్రతి ఒక్కదాని మీద సబ్సిడీ రావడం జరిగింది సార్. దాన్ని ఒక్కసారి మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాం సార్. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు మనకు ఈ పాస్బుక్ల మీద దాదాపు 20 సంవత్సరాల నుండి సార్ మేము మాకే ఉన్నాయి సార్, 20 సంవత్సరాల నుంచి మేము కౌలు చేస్తున్నాము, పట్టాలు వేరే వారి పేరు మీద ఉంటున్నాయి సార్. కాబట్టి వాళ్ళకి రైతు భరోసా పడతా ఉన్నాయి సార్. రైతు భరోసా మనకు పడతా ఉన్నాయి కదా, వాళ్ళు ఎన్ని చేస్తే ఉన్నాయి, మళ్ళీ ఎన్నడైనా మాకే వస్తూ ఉన్నాయి, భూ తగాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోయి రేవైతా ఉన్నాయి సార్. మేమే పెట్రోల్ పోసుకొని కూడా మీ సమస్యను పరిష్కరించామని కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాం సార్ గతంలో. ఆ సమస్య ఇప్పటి వరకు అదే విధంగా ఉంది సార్. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా మన మంత్రివర్యులు సురేఖక్క గారు చెప్పినట్టుగా ఏదైతే వడగళ్ల వానకు మన రైతులకు ఉన్నటువంటి వడ్లు ఏవైతే అవి ఖరాబ్ అవుతున్నాయో, జొన్నలు ఖరాబ్ అవుతున్నాయో, వాటికి వారం రోజుల లోపల మనకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా మీ అందరికీ విన్నపం తెలియజేస్తున్నాను సార్. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. నెక్స్ట్ అమ్మా. సార్ ఇప్పుడు డోర్నకల్ ఇప్పుడు ఒక విజ్ఞప్తి సార్, ఇక్కడ రైతులందరికీ అందరికీ మాట్లాడాలని ఉంటుంది కానీ మనం ర్యాండమ్ గా కొంతమందినే ఎంపిక చేస్తున్నాము, అది కూడా ర్యాండమ్ గానే. సో దయచేసి వాళ్ళే మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కురవి మండల్, డోర్నకల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, కురవి విలేజ్, మేకా వెంకటరెడ్డి గారు. సభకు నమస్కారం సార్. కురవి మండల్, కురవి విలేజ్, మేకా వెంకటరెడ్డి గారు, డోర్నకల్. సభకు నమస్కారం సార్. రైతు భరోసా నా పేరు చామల రవీందర్ రెడ్డి. బాగుంటుంది సార్. 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఉద్యాన శాఖ కూడా మనం డ్రిప్ సౌకర్యం చేసేట్టుంటే సార్, మనం ఇంకా కొన్ని ఉద్యాన పంటలు వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు సార్. గత ప్రభుత్వం అసలు ఈ డ్రిప్పును మర్చిపోయింది సార్. ఈ ప్రభుత్వం కనుక డ్రిప్పును కనుక చేసినట్టుంటే ఉద్యాన శాఖ కూడా
పంటలు బాగా ఎత్తడానికి ఆస్కారం ఉంది సార్. ఇంకొకటి ఉద్దేశం సార్, సన్న రకం వడ్లకు మనం 500 బోనస్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కంది పెసలు జొన్నలు ఇప్పుడు మనం మన రాష్ట్రం తరఫున కనుక ఒక 1000 రూపాయలు బోనస్ ఇచ్చినట్టుంటే ఇంకా రైతులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పప్పు నుంచి పంటలు కూడా ఎక్కువ వేస్తారు, పోటీతత్వం బాగా పెరుగుతుందని నా ఉద్దేశం సార్. రైట్ ఒక గంటన్న ఓపిక ఉండాలి. సార్ నమస్తే అది సార్. మాట్లాడేది మనకి వినపడాలంటే అందరూ కొద్దిగా సైలెన్స్ గా ఉండాలి. హలో మేడం, నమస్తే మేడం. సార్ ఇప్పుడు మాది నల్లవెల్లి మండలం సార్, మాది కనరావుపేట. ఇంతకుముందు మాకు మా భూములపై ఎట్లుంటాయి సార్ అంటే ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళ ల్యాండ్ ఉంటే చేస్తే అంత 100% మా కలెక్టర్తో మాట్లాడి చేసి, ఇప్పుడు హరిత మేడం కలెక్టర్ ఉండే అప్పుడు కలెక్టర్ మాట్లాడేసి ఎంగేజ్మెంట్ సర్వే 100% చేసి సగం పట్టలు అయినా సార్, సగం పట్టలు కాలే. కాకపోతే ఇప్పుడు పట్టలు సగం అయిన బాబతి ఇప్పుడు మన ఒడ్లు అమ్మాలన్నా ఏదమ్మన్నా కానీ ఇప్పుడు మాకు రైతు మా కొనుగోలు దాంట్లో తీసుకపోతే మీకు పట్టలు లేదు కాబట్టి మీకు మేము ఒడ్లు కొనం, వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోరంటారు. కాదు సార్, మేము ఉన్నది ఏంటంటే ఇప్పుడు 10 ఎకరాల దాకా ఈ రైతు భరోసా ఇస్తే బాగానే ఉంటాయి సార్. కానీ ఇప్పుడు కొంతమందికి పట్టాలు కాలేదు సార్. ఆ పట్టాలు కాని బాబతి వాటికి కూడా రైతు బంధు వచ్చి ఇప్పుడు మన ఒడ్లు గిట్లా అమ్ముకోవడానికి కూడా మంచి ఉండేటట్టు చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా రైతులు లాస్ అవుతారు సార్. అంటే మాకు ఒక కంట్రపేట గ్రామ పంచాయతీలో మొత్తం 1400 ఎకరాలు సార్. 1400 ఎకరాల్లో 700 ఎకరాలు పట్టాలు అయినాయి, ఇంకా 700 ఎకరాలు పట్టాలు కాలే. ఆ కాని బాబతి రైతులకు ఇప్పుడు రైతు భరోసా వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. ఇప్పుడు మన వడ్లన్నా కానీ ఏమైనా మనం పండిస్తే మనం అమ్మడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది సార్. కానీ దయచేసి ఇప్పుడు ఉన్న రైతులకు కూడా ఇక్కడ అన్ని జిల్లాలకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది సార్. కాకపోతే కొంతమందికి పట్ట కాకుండా వాళ్ళు లాస్లోనే ఉంటారు సార్, కొంతమంది అయిన వాళ్ళేమో సంతోషపడతారు. వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కొంచెం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత డోర్నకల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, డోర్నకల్ మండల్, అమ్మపాలెం, రామ్దేని నాగరాజు గారు మైక్ ఇవ్వండి అమ్మా. సార్ సభకు నమస్కారం అండి. మాది అమ్మపాలెం గ్రామం, నా పేరు రామదేవి నాగేశ్వరరావు. అమ్మపాలెం డోనకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా అండి. ఒక కొంట భూమి ఉన్న రైతు కానించి 10 ఎకరాల వరకు ఎలాంటి అభ్యంతరం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని నా నిర్ణయం సార్. ఇంకోటి ఏంటంటే గ్రామంలో ఉదాహరణకి మా అమ్మపాలెం రెవెన్యూ తీసుకోండి, ఒక 30 ఎకరాల విస్తీర్ణం అయ్యే భూమి ఉంటే 60 ఎకరాలకి పట్టపుకు వస్తాయండి ఉంటాయి. అలాంటి బోగస్ పుస్తకాలు వేరేసి నిజమైన రైతులను గుర్తించి అందే విధంగా చర్య తీసుకోవాలని నా యొక్క మనవి సార్. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయం పండగని, నా పేరు అంటే రామదేవి నాగేశ్వరరావు అండి. రామినేని నాగేశ్వరరావు పూర్తి పేరు రామినేని నాగేశ్వరరావు. ఓకే ఓకే సార్. అయితే సార్ ఇంకోటి ఏంటంటే వ్యవసాయం అంటే చాలా మంది ముందుకు రాట్లేదు సార్. వ్యవసాయం అంటే వ్యవసాయంలో ఉన్న 35 ఏళ్ళు 40 ఏళ్ళ పిల్లలు ఉన్నారు సార్ పెళ్లి కాకుండా. కొద్దిగా వ్యవసాయాన్ని మన ప్రభుత్వం గుర్తించి కొద్దిగా ఈ ఫ్రీగా భరోసా మన ఈ బోనస్ గిరత కంటే ఒక రైతు యువ రైతులకి ఎంకరేజ్ చేసే విధంగా ఆడపిల్లలు ఇవ్వాలంటే భయపడతారు కాబట్టి ఒక వ్యవసాయం కూడా ఒక పారిశ్రమ లేకపోతే ఒక వ్యవసాయం కూడా మన బతకడానికి ఒక భాగం. దీన్ని మర్చిపోవద్దని మీరు దాన్ని సరి అయిన అవగాహన చేసి గుర్తింపు తేవాలని సార్ నా కోరిక సార్. ఎందుకంటే ఆడపిల్లలు చేస్తాయి సార్ వ్యవసాయం అంటే, ఎవరైనా నీ కొడుకు చేస్తాడు అని అడుగుతారన్నమాట. ఇంకోటి ఏంటంటే కౌలు రైతులకి కౌలు భరోసా ఇవ్వాలంటే గ్రామ స్థాయిలో మీటింగ్ పెట్టి కౌలు రైతులు నిర్ణయించాలి సార్, గుర్తించాలి ఈయన కౌలు రైతా కాదా అనేది. ఇంకోటి ఏంటంటే సార్ ఇక వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ విత్తనాలు సబ్సిడీ మీద ఇవ్వాలి సార్ తప్పకుండా. ఇదొకటి సార్. రేషన్ కార్డు సార్ ఒక్కొక్క కుటుంబంలో సార్ 20 సంవత్సరాల కానీ రేషన్ కార్డు లేవు సార్. ఆపేయండి నాయకురారు సార్. థ్యాంక్ యూ సార్. సార్. తర్వాత ములుగు కాన్స్టిట్యుయెన్సీ, ములుగు జిల్లా, గోవిందరావుపేట్ మండల్, గోవిందరావుపేట్ విలేజ్, అల్లూరి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అల్లూరి గోవిందరావుపేట్ ఉన్నారా? మాట్లాడండి. సభకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇంత మంచి వాతావరణంలో మన రైతాంగ సోదరుల మధ్య మన మంత్రివర్యులు
నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా కొంచెం శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం కూడా ఉంది. మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రైతుకి 20 ఎకరాలుండా 15 ఎకరాలుండా ఎంతన్నా ఉండనేండి భూమి ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా 1 గుంట నుంచి 10 ఎకరాలకు ఇచ్చేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందించాలని కోరుతున్నా. అలాగే మన ఇప్పుడు పట్టా ఉన్నటువంటి భూములకు మాత్రమే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి ధరణి ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని వేల ఎకరాలు భూములు అదృశ్యమైనయా, భూములు అదృశ్యం కాల, రికార్డులు అదృశ్యమైపోయినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి భూ రికార్డులు అనేక రకాలుగా ఉండే పట్టా భూమి, కబ్జాదారు, లేదు ఖార్జ్ ఖాతా. ఖార్జ్ ఖాతా అనేది కూడా ఏ ప్రభుత్వం కూడా రైతును గుర్తించకుండా ఖార్జ్ ఖాతా అనే పహాణీని మెయింటైన్ చేయలే. అప్పుడు రైతుకు గుర్తింపు ఉండేది. ఆ గుర్తింపు ద్వారా రైతు దగ్గర తహసీలు కూడా కట్టించుకునేది. ఆ రసీదు ద్వారానే ఆ రైతుకు ఆ భూమి సంక్రమించిందనే ఒక గుర్తింపు ఆధారం ఉండేది. అటువంటి గుర్తింపు ఈ ధరణి ద్వారా రద్దయి ఆ రైతు ఏ విధమైనటువంటి బెనిఫిట్కి కూడా అర్హుడు కాకుండా ఉన్నాడు. అటువంటి పరిస్థితి నుంచి గత తాతల తరాల నుంచి ఉన్నటువంటి భూమి స్వభావం అది. ఇప్పుడున్న హక్కు నీకు లేదు, నీకు రావట్లేదని చెప్తే ఆ రైతు ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయమంటారు? ఏదైతే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి వ్యవసాయ భూమి ఉందో ఆ భూమి మీద ఉన్నటువంటి పాత శిస్తులు అతను హక్కుదారుగా ఉన్నాడో వారికి కూడా రైతు భరోసా ప్రభుత్వ సహాయం అందించవలసిందే. రెండోది, ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్ కేసులు ఉన్నటువంటి రైతులకు ఏ విధమైన గుర్తింపు లేకుండా వారిని అనర్హులుగా గుర్తించారు. వారికి కూడా ఇచ్చేది మనం పంట పెట్టుబడి కనుక వారు కూడా రైతులే. ఏదైతే మనకి ఏజెన్సీ చట్టం ద్వారానో లేకపోతే వారి కేసు దాకానో వారు ఇబ్బంది పడకుండా వారికి కూడా మనం ఇచ్చేటువంటి రైతు భరోసా అందాలని తెలియజేస్తున్నా. వారికి కూడా ఏదైతే ఉందో 10 ఎకరాల లిమిట్ వరకు అందరికీ అందించాలనేది నా యొక్క మనవి. అలాగే అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాపార తర్వాత సార్ ములుగు జిల్లా తాడ్వాయి మండల్ నార్లపూర్ విలేజ్ భూక్యా శ్రీను గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భూక్యా శ్రీను. సభకు నమస్కారం. డిప్యూటీ సీఎం గారికి అలాగే మంత్రివర్గులు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. గట్టి మాట్లాడాల్సిన సార్, నేను భూక్యా శ్రీనును, నార్లాపూర్ సమ్మక్క సారక్క మండల్. మా దగ్గర నువ్వు చెప్పు, విషయం చెప్పు సార్. 1 ఎకరం నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరు చెప్పింది నువ్వు చెప్పక్కర్లా, కొత్తది ఏదన్నా ఉంటే చెప్పు. అట్లాగే సార్, మా ఊళ్ళో కనీసం 1000 మంది ఉన్నారు సార్. అందులో కొంతమందికి మాత్రమే పట్టాలు ఉన్నాయి. ఆ కొంతమందికి మాత్రమే అవి వస్తున్నాయి సార్. వడ్లు అమ్ముకునే టైంలో ఏఈఓ దగ్గర టోకన్ తీసుకునేటప్పుడు ఎవరికి కూడా సరైన పానీలో లేవు సార్. ఆ పానీలో కల్పించి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి సార్ రైతు భరోసా. అట్లాగే మా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పోడు భూములకు పట్టాలు ఇచ్చారు సార్. పట్టాలు ఇచ్చిన వాటిలలో కాస్తులో ఒకరు ఉంటే మోక మీద ఒకరు ఉన్నారు సార్. మా గిరిజన ఇప్పుడు మంత్రి సీతక్క గారు అడవి బిడ్డ చెప్పినట్టుగా కొన్ని వెరివేషన్లు బాగా ఉన్నాయి సార్. వాటిని సరిచేయాలి. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఓసీలకు 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా సార్ మా దగ్గర పట్టాలు లేవు. వాళ్ళకి ఏ రకమైన ప్రభుత్వం నుంచి లబ్ధి పోవట్లేదు సార్. వాళ్ళు కూడా మాతో పాటు పండిస్తున్నారు సార్ ధాన్యాన్ని, కానీ వాళ్లకు రైతు బంధు పడట్లేదు సార్. మొత్తం మా ఊర్లో ఉన్నాయి
ROFR పట్టాలు ఒక 300 ఉంటాయి సార్. రెవెన్యూ పట్టాలు ఒక 74 మందికే ఉన్నాయి సార్. మిగతా భూమి చాలా ఉంది. ఈ రైతులందరికీ కొంచెం న్యాయం చేయాలి సార్. థ్యాంక్ యూ శ్రీను. నెక్స్ట్ సార్ తర్వాత స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ ధర్మారం గుడ్ మార్నింగ్ సార్. ధర్మసాగర్ మండల్ ముప్పారం విలేజ్ రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ మేడం చిన్న అవకాశం యూత్ వ్యవసాయం సార్. నేను స్టడీ చేసిన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నాది ఒక చిన్న సలహా సార్, నాకు ఒక విన్నపం ఏమనుకోకండి. మాది ములుగు వెంకటాపూర్, నా పేరు శెట్టి రజనీకాంత్. రైతు భరోసా అసలు ఎవరికి ఇవ్వకూడదు సార్. ఎందుకు ఇవ్వకూడదు? ఎరువులు ఒక డిఏపి మనం కొంటే 1350 రూపాయలు సార్. ఒక 20 కొంటే 1150 రూపాయలు అతని సార్. అభిప్రాయం చెప్పనివ్వండి. మీరు అట్లా చేసేట్లో ఒక డిఏపి ఒక 50 కేజీల బస్తా 1350 రూపాయలు, 20 ఒక 50 కిలోల బస్తా 1150 రూపాయలు. అది ఒక 200 రూపాయలకి ఇచ్చాను సార్. మాకు ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళకే లబ్ధి పొందుతుంది. ఎవరో హన్మకొండలో ఉండి మాకు కౌలు ఇచ్చే వాళ్ళకు అది లబ్ధి పొందేది సార్. ఒకటి ఇంకోటి కొంచెం ఫస్ట్ సార్ కొంచెం తడబడతాయి ఏమనుకోకండి. రైతుకు గిట్టుబాటు ధర పెంచాలి. ఇప్పుడు ఒక 2000 రూపాయలు వడ్లకు ఉంది కదా సార్, దాన్ని 3000 చేయండి. ఈ యొక్క ఎరువులు పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ ఒక మన బెనివో మందు కొంటే 2000 రూపాయలు సార్. ఒక మందు కొంటే 2000 రూపాయలు అవుతుంది ఒక తోట కొట్టాలంటే. దాన్ని ఒక 500 రూపాయలకు రైతుకు సబ్సిడీ ఇవ్వండి సార్. దీనికి పెట్టుబడి తక్కువ అవుతుంది, గిట్టుబాటు ధర ఎక్కువైనప్పుడు ఓన్లీ వ్యవసాయం చేసుకున్న వారు ఒక్కరే లబ్ధి పొందుతారు తప్ప వేరే ఎన్నో 10 ఎకరాలు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నారు, అది ఎవరు లబ్ధి పొందరు. ఇంకొక చిన్న విషయం సార్, ఓన్లీ 10 ఎకరాల వరకు అయ్యమన్నారు కొన్ని అన్నలు. వాళ్ళని ఉద్దేశించి ఏమనట్లేదు. 50 ఎకరాలు కూడా కొన్ని వాణిజ్య పంటలు చేస్తారు సార్. వాళ్ళు చేయడం వల్ల కూడా మనకు కొంచెం కందులు కానీ మినువులు కానీ వాళ్ళు పండిస్తే కూడా మనకు ఉపయోగమే. ఈ 10 ఎకరాల వరకు ఇస్తే వాళ్ళకి న్యాయం జరగదు సార్. నిజంగా కష్టపడే వాళ్ళకు కూడా న్యాయం జరగదు. వాళ్ళు కూడా రైతులే, 100 ఎకరాలు చేసే వాళ్ళు కూడా రైతులే సార్. వాళ్ళకు ఈ యొక్క ఎరువులు మీరు సబ్సిడీలో ఇస్తే, పండ్లు ఇస్తే అవుతాయి సార్. ఇంకొకటి సార్ చిన్న ఇంకోటి రైతు రుణమాఫీలో సార్ పల్లెటూర్లలో భూములు తక్కువ ఉన్న వాళ్ళు గోల్డ్ పెట్టిరు సార్. గోల్డ్ పెట్టి మీరు ఒక 2 లక్షల వరకు అందులో మాకు పట్ట బుక్ నాకు 26 గుంటలు సార్. నేను 30,000 రూపాయలు తీసుకున్నాను. ఇంకా మిగతాది గోల్డ్ 1,20,000 పెట్టి గోల్డ్ తీసుకున్నాను సార్. దయచేసి అలాంటి కౌలు పెట్టే రైతులు గోల్డ్ పెట్టారు కాబట్టి మీరు గోల్డ్ని కూడా దాన్ని తీసేసి సహకరించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి సార్ ఒక్క నిమిషం సార్. ఐకేపీలో నేను గత ప్రభుత్వంలో కూడా ఐకేపీలో మనకు క్వింటాల్ ఓకే మేడం ఐకేపీలో వచ్చింది అవకాశం సార్. అవుట్ ఆఫ్ ది వే వచ్చింది. ఓకే థ్యాంక్ యూ సార్. ఇచ్చేయి. రవీందర్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి హలో నా పేరు చామల రవీందర్ రెడ్డి. నా పేరు ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామము. ఇప్పుడు రైతులకు మన భరోసా గురించి ఇప్పుడు పేపర్లలో రోజు నేను చూస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఒక్కటే అన్నారు, సాగులో ఉన్న భూమికి ఇవ్వాలి అన్నారు, సాగులో లేని భూమికి ఇవ్వకూడదు అన్నారు. దానికి నేను ఏకీభవిస్తున్నాను. సాగులో ఎంత భూమి ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఎంతైనా ఇవ్వాలా, ఒకటి. తర్వాత సాగులో లేని భూమి ఇది తెలియాలంటే కూడా జీపీఎస్ సిస్టంలో నేను మహారాష్ట్రలో చూశాను. జీపీఎస్ సిస్టంలో మనం ఫోను రైతు పోయి ఆడ ఫోటో తీస్తే ఆ పంట వేసిందా లేదా అని క్లియర్గా అవపడుతుంది. ఎంత సాగు చేస్తే అంత సాగులోకి ఇవ్వాల. ఇంకొకటి మన కౌలుదారు రైతులు ఉన్నారు, అది కూడా నేను పేపర్లో చూస్తున్నాను. వాళ్ళకి ఎలా ఏంటంటే ఏ రైతు కూడా కౌలుదారికి ఇవ్వమని రాసివ్వడు. కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మద్దతు ధర మీద బోనస్ 200 రూపాయలు ప్రకటించడం జరిగింది. దానివల్ల లాభం ఏంటంటే మనం పండించిన వాడికి, అంటే ఇప్పుడు నా భూమి కౌలుకి ఇచ్చుకున్నా అనుకోండి, నాకు సగం ధాన్యం వస్తుంది, అతనికి సగం, అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది. ఈ సమస్య పోతుంది, ఈ కౌలుదారు సమస్య. ఇంకొకటి ఇక వరంగల్ జిల్లా తీసుకుంటే మాకు 8,000 10,000 ఇస్తాం మహా గొప్ప. అదే మిర్యాల కూడా ఖమ్మం జిల్లా పోతే సాగర్ కింద కానీ 20,000 రూపాయలు ఎకరానికి కౌలు ఇస్తున్నారు. మాకు ఇచ్చేదే 8,000. అందులో 5 ఎకరాలు 10 ఎకరాలు అనకుండా అందరికి ఇవ్వాలి. తర్వాత ఈ చిన్న రైతు ఇంకోటి సాగులో లేని భూమికి ఇవ్వద్దు అన్నవాడి వల్ల ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు అనడం వల్ల
ఈ బీడి భూములలో ఏదైనా చెట్టు పెట్టాలన్నా పామాయిల్ తోట పెట్టాలన్నా లేకపోతే ఏదైనా పెట్టాలా చేయడానికి ముందుకు వస్తున్నాడు. పామాయిల్ పెట్టండి అందరికి ఇస్తా. అందుకు అట్లా ముందుకు వస్తారు. అలా చేయాలని ఎంకరేజ్ చేయాలి. ఉదాహరణ చిన్న మాట, ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉపాధి హామీ పూటిగా చెరువు పూటిగా కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మా వరంగల్లో ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ ఉన్నారు. పూటిగా చేయాలంటే మనుషులు ఉన్నారు కానీ ట్రాక్టర్లు లేవు. ఏం చేయాలని ఆలోచించి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోతే, సార్ మేము భూములు ఉన్నాయి, మా మండలంలో చాలా మంది రైతులు ఖాళీగా మేము మామిడి మొక్కలు పెట్టుకుంటాము, అది దాన్ని పెట్టేయండి అంటే గుంటలకి వాటికి బియ్యము ఇవన్నీ ఇచ్చిండ్రు. ఇప్పుడు 100 ఎకరాలు మామిడి తోటలు పెరిగినాయి. దానివల్ల మన పచ్చదనం పెరిగింది. అట్లా కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడు పామాయిల్ కూడా ఇస్తాము, మొత్తం వేపించు జిల్లా మొత్తం. నీకేంటి నెక్స్ట్ అమ్మా? సార్ నెక్స్ట్ వర్ధనపేట కాన్స్టిట్యున్సీ నుంచి హన్మకొండ జిల్లా హసన్పర్తి సీతంపేట నుంచి తోకల ఆదిరెడ్డి గారు. మీ తోటలకు కూడా రావడం జరిగింది. ఆదిరెడ్డి గారు సార్ వ్యవసాయ మంత్రి గారి తోటలో కూడా నేను ఒకసారి కలిసి మాట్లాడినాను సార్ మీతోటి. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమం చేపట్టేందుకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే రైతులతో ఒక ఆలోచన తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలనే తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం ఒక గొప్ప విషయం అని మనం రైతులు భావించవచ్చు. ఈరోజు రైతు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో చాలా ఖర్చులు అనేది బాగా విపరీతమైనది. మాన్యువల్ చేయాలంటే కష్టమవుతుంది. అంత లేబర్తో ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులకు ప్రతి ఒక్క రైతు కూడా ఎకరం నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలని. అదేవిధంగా ఒకటి, రెండవది ఏంటంటే సార్, ఈరోజు వర్షాలు బాగా పడుతున్నాయి, విపరీతంగా నష్టమవుతుంది. దానికి పంటల ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కల్పించాలి సార్. ఒకటి, వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈరోజు పెట్టుబడి ఖర్చులే కాకుండా వ్యవసాయంలో చేయాల్సిన పరికరాలంటే హార్వెస్టర్ అయినైతేంది, మిషన్ మన కల్టివేటర్ ట్రాక్టర్ అంటే ఏంది, డ్రోన్స్ అంటే ఏంది, ఇంకొకటి నాటేసే యంత్రం అంటే ఏంది, ఇవి కూడా రైతు మిత్ర గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ 50% సబ్సిడీ ఇవ్వాలనేది మా రైతుల కోరిక సార్. అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న రైతులకు వ్యవసాయం చేయాలంటే పశువులు కొరత ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క రైతులకు ఏంటంటే వాళ్ళకు సబ్సిడీ 50% మీద వాళ్ళకు చిన్న చిన్న పరికరాలు అంటే యంత్రాలు ఇచ్చినట్లయితే వ్యవసాయం రాబోయే రోజుల్లో చేస్తారనేది. ఎందుకంటే ఖర్చులతో మాన్యువల్ చేయాలంటే రైతులు ఎక్కడ దొరకలేరు, ఇబ్బందికి గురవుతారు. కాకుంటే ఆ మిషనరీ కూడా సబ్సిడీ రైతులకు ఇవ్వాలనేది మా కోరిక సార్. ఆదిరెడ్డి గారు నెక్స్ట్ అమ్మా. సార్ వర్ధనపేట కాన్స్టిట్యున్సీ వరంగల్ జిల్లా వర్ధనపేట చంద్రు తాండా నుంచి చిట్టిబాబు నాయక్ గారు. చిట్టిబాబు నాయక్. సభకు నమస్కారం సార్. ఇది ముఖ్యంగా రైతు బంధు అనేది, రైతు భరోసా ప్రతి రైతుకు ఇస్తున్నారు కానీ కౌలు రైతుకు ఎలా ఇవ్వాలనేది ఎవరికి క్లారిటీ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఇస్తున్నాను ఏంటంటే సార్, గతంలో మనం లాస్ట్ సీజన్ ప్యాడీ అమ్మినటువంటి రైతుల దగ్గర అయితే కొంతమేర దొరుకుతారు సార్. ఎందుకంటే ఎలా దొరుకుతారంటే, ఏ రైతు అయితే ఆ భూమి పట్టాదారు పుస్తకం మనం జత చేస్తాం కదా, బ్యాంక్ అకౌంట్ రైతు నుండి వేరే రైతు దగ్గర కౌలు తీసుకున్న రైతు యొక్క భూమి పట్టాదారు పుస్తకాన్ని జిరాక్స్ పెట్టి నిజంగా కౌలు చేసినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, అక్కడ కొందరు దొరుకుతారు సార్. ఆ రైతును మళ్ళీ రైతు మార్చేసిండు అనుకో, కౌలు రైతుని సార్ మీరు ఇచ్చిన అతను ఈ సంవత్సరం ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు సార్? మరొకటి ఇంకో దానికి ప్లాన్ ఉంది సార్. నిజంగా కౌలు రైతులలో కూడా సార్ నిజంగా ఏమవుతుందంటే, అన్న ఒక్క నిమిషం ఉండాలి సార్, ఈ కౌలు రైతులను ఎలా ఎంపిక చేసుకోవాలంటే, నిజంగా కౌలు రైతులు కూడా 2 టైప్స్ ఉంటారు సార్. అసలే భూమి లేని వాళ్ళు, ఎంతో కొంత భూమి ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు. ఒక 5 ఎకరాలు భూమి ఉండి ఇంకొక 5 ఎకరాలు పక్కన ఉన్నటువంటి కొంచెము ఈ ఊరిని విడిచిపెట్టి కానీ లేకుంటే వ్యవసాయం చేయలేనటువంటి రైతులు ఉన్నారు కదా. నిజంగా నిరుపేద రైతులు ల్యాండ్ లేకుండా ఉన్న వాళ్ళని పారదర్శకంగా లోకల్ ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల ద్వారా వాళ్ళకు క్లారిటీగా తెలుస్తారు. ప్రతి ఏఓకి ఏ రైతు నిజంగా కౌలు చేస్తున్నాడు అనేది కొంతమేర ఒక 50 to 60% అనేది ఇక్కడ మనం ఎంపిక చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది సార్, క్షేత్రస్థాయిలో చేస్తే. ఇదొకటి. ఇంకొకటి సార్, ఏదైతే ఈ కొన్ని ఇనాం భూములు కానీ, ఇనాం భూములు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినట్టు ఉన్నారు, వాళ్ళను కూడా వేరే నిజంగా ఎస్సీ వాళ్ళు కానీ నిరుపేద బీసీ వర్గాలు ఉన్నటువంటి రైతులు
వాటిని కౌలు చేస్తున్నారు సార్. వాళ్ళని మనం పక్కగా కౌలు రైతులుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది సార్. ఇదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ కౌలు రైతులను ఎంపిక చేసేటప్పుడు నెక్స్ట్ మనం ఇలా ఎంపిక చేసినప్పుడు ఏంటంటే, అరే కౌలు రైతులకు కౌలు ఇచ్చే రైతులకు ఏమన్నదంటే ఒకటే పెద్ద డౌట్ సార్, ఈ డబ్బులు రాకపోయినా కొంతమంది ఇబ్బంది పడతారేమో, పెద్ద రైతులు కౌలుకు ఇచ్చినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు మమ్మల్ని ఈ భూమి నాదే అని చెప్పేసి ఇబ్బంది పెడతారనే ఒక ఉద్దేశంతోనే ఒక 20 నుంచి 50 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ వీళ్ళకి కౌలుకు ఇవ్వడానికి ముందుకు రాకపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా కౌలు రైతుకి ఈ రైతు భరోసా మట్టికి వరకే ఉంటుంది, కానీ ఈ కౌలు చేసే రైతుకి ఆ కౌలు ఇచ్చినటువంటి రైతు భూమిని ఆక్రమించుకునే హక్కు లేదని మీరు ఒక జీవో ఇచ్చినట్టయితే పెద్ద భూస్వాములు కావచ్చు, 20 నుంచి 30-50 ఎకరాలు ఉన్న రైతులు పెద్ద భూస్వాములు వారికి కౌలుకి ఇవ్వడానికి ముందు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే కౌలు చేస్తున్నారో వారికి కూడా ఈ రైతు భరోసాను మనం ఇవ్వడానికి ముఖ్యంగా మనకు అవకాశం ఉంటుంది సార్. దయచేసి నిజంగా కౌలు రైతులను గుర్తించాలన్నది చాలా కష్టంతో కూడుకున్న కమిటీ కాబట్టి సమస్య కాబట్టి దయచేసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి సార్. ఏదో గుడ్డేదిపై తేలబడ్డట్టు చేస్తే మాత్రం ప్రభుత్వానికి అపవాదం వచ్చే అవకాశం మెండుగా ఉన్నది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది, రైతులను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ కౌలుదారుకు భరోసా ఇచ్చే క్రమంలో చాలా లోతుగా అధ్యయనం చేసి మీరు ఏ విధంగా అయితే క్షేత్రస్థాయిలో కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఏంటంటే సార్ ఇంకొకటి, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు సార్. 4-5 విలేజ్లు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో దాదాపుగా 10 గ్రామ పంచాయతీలు ఉంటుంది. ఏ రైతు నిజంగా చేస్తున్నాడో అక్కడ క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళు పంట క్రాప్ని డేటా చేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. మీకు డేటా పంపిస్తున్నారు కానీ ప్యాడీ చేస్తే మేజు, చేస్తే ప్యాడీ వేయకుండా వాళ్ళకు యాక్చువల్గా వాళ్ళకి సమస్య ఉంది సార్. వాళ్ళ నుంచి తప్పులేదు, కానీ ఆ ఏఈఓ స్థాయిలను కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో వీరిని కూడా ఆ ఎంప్లాయీస్ని పెంచితే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఏఈఓల కంటే దాదాపుగా ఒక రెవెన్యూ విలేజ్కి ఒక వ్యవసాయ అధికారి కనుక ఉన్నట్టయితే ఆ పట్టు ఉంటుంది. కాబట్టి ఈ కౌలు రైతులు కానీ నిజంగా వ్యవసాయం చేసే రైతులను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి చేయండి సార్. ఇంకొకటి చాలామంది 5 నుంచి 10 సంవత్సరాలు 10 ఎకరాల వరకు ఏమన్నారు, తప్పులేదు, కానీ ఎవరైతే మీరు ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ని గతంలో మా ఏరియాలోనే మేము వేసేవాళ్ళము, నువ్వులు వేసేవాళ్ళము, తదుపరి వేరుశనగ వేసేవాళ్ళము, ఇవాళ మొత్తం పత్తికే మేము పోయడం జరిగింది. ఇప్పుడు పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో నిజంగా 15 ఎకరాలు ఉన్నదనుకోండి, ఒక మామూలు రైతు అతను ఆయిల్ ఫామ్ వేస్తే కనుక మీరు ఏదైతే ఈ నూనె గింజల పంటలను పెంచాలనుకో వారికి కూడా మీరు అన్నట్టుగా ఈ రైతు భరోసాను వర్తిస్తే కూడా వారు కూడా కొంచెం చాలామంది ఈ ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయడానికి కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా సార్ ఒక్కటే చిన్న విషయం సార్, మేమేంటంటే ఇప్పుడు పశువులు ఎక్కడ లేవు, మనకు చెరువు మట్టిని తోలుచుకుందామంటే ప్రాబ్లం అవుతా ఉంది. ఆడపై మనకి ఉపాధి హామీ పని చేసేటువంటి వాళ్ళతో చేస్తే రోజుకొక 5 ట్రిప్పులు కూడా రానటువంటి పరిస్థితి. మేము జేసీబీలు పెట్టి నిజమైన రైతులు జేసీబీలు పెట్టి ఆ చెరువు మట్టిని తోలుకుందామంటే ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో మీరు మొర్రం కొడుతున్నారని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. నిజంగా అక్కడ ఇప్పుడు పశువులు ఎక్కడో లేవండి. మీరు సేంద్రియ వ్యవసాయం వైపు కానీ సుస్థిర వ్యవసాయంగా మనం ఈ చెరువు మట్టి ఒక్కటే మనకు ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ సారవంతమైన పంట మట్టిని మన పొలంలో వేసుకుంటే సారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా అక్కడ కన్సల్ట్ వ్యవసాయ అధికారిని, రెవెన్యూ అధికారిని వారి ద్వారా పర్మిషన్ ఇచ్చి ఆ చెరువు మట్టిని తోలుకునే విధంగా కూడా మీరు అవకాశం కల్పిస్తే రైతుకు మంచి అవకాశం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. తర్వాత జనగామ జిల్లా జి బుచ్చిరెడ్డి గారు బచ్చన్నపేట నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బుచ్చిరెడ్డి గారు బచ్చన్నపేట. సార్ ఆయన కూడా బుచ్చిరెడ్డి, నేను బచ్చన్నపేట బుచ్చిరెడ్డి. ఇద్దరు మాట్లాడదురు కానీ ఒకళ్ళు మాట్లాడండి. ముందు పెద్ద ఆయన మాట్లాడు, ఆయన మాట్లాడి నువ్వు తర్వాత మాట్లాడు. శివన్నపేట గ్రామం, నేను వరంగల్ హన్మకొండ జిల్లా తిరుపతి మండల్. నేను ఇంతకంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 అవార్డు ఇచ్చిండు. రాజశేఖర్ రెడ్డి నాయకు, కొన్నాళ్ళ లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, పోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుటిచ్చిండు. ఉద్యాన శాఖల నేను బాగా చేసి సబ్ జిల్లా వాళ్ళప్పుడు కూరగాయ గింజలు ఇచ్చి విలేజ్లకు వచ్చి మీటింగులు పెట్టిండు. ఇప్పుడు అది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మీరు రైతు భరోసా చెప్పారు కాబట్టి రైతు భరోసా
10 ఎకరాల వరకు కంపల్సరీ ఇవ్వాలి. ఎవరికి కానీ తప్పకుండా. మళ్ళా పోతే రెండోది రైతులను ప్రోత్సహించేది ఏంటంటే సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాలి. అప్పటి ప్రభుత్వం బాగా సబ్సిడీలు ఇచ్చి కూరగాయ గింజలు ఇచ్చి మన ప్రభుత్వం అప్పుడిచ్చి రైతులకు బాగా చేసిన వాళ్లకు ఎంపిక చేసి అవార్డులు ఇచ్చిండ్రు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అదంతా తీసేసిండ్రు. ఆత్మ చైర్మన్ సుతా నేను ఒక 20 ఏళ్ళు వరంగల్ జిల్లాలో చేసిన రైతుగా. కాబట్టి దాన్ని అటువంటి మన ప్రభుత్వం ప్రోత్సహించాలి. మీరు తప్పకుండా సబ్సిడీ పనిముట్టిచ్చిళ్ళు. కూరగాయ గింజలు అప్పుడు ఒక 100కు 50 గ్రాముల ప్యాకెట్ ఇచ్చేది. ఇప్పుడు అటువంటిది 1000 రూపాయలకి ఇస్తాను. అది తెచ్చి రైతు పెట్టలేక చెడిపోతే ఎక్కువ పండియలేమని ఎక్కువ పెట్టక కూరగాయల ధరలు బాగా పెరిగిపోతాయి. అటువంటిది ఇంటరెస్ట్తోని మీరు సబ్సిడీలు ఇచ్చి ప్రజలను ముందుకు తీసుకుపోవాలి. ఇంకొకటి మీరు ఇంతకుముందు ఏమన్నారు, పామాయిల్కి ఇస్తానంటారు. మీరు పామాయిల్కి ఇచ్చే అటువంటి సబ్సిడీలు రైతులకు ఉద్యాన శాఖ నుంచి పనిముట్లకు ఇచ్చేది పావుల సుధా లెక్కకు రాదు. మీరు తప్పకుండా రైతులకు ఇచ్చి ఆదుకోవాలనేది నా మనవి. 10 ఎకరాలకు రైతు బంధు కావాలి. ఓకే పెద్దాయన. ఈ బుచ్చిరెడ్డి గారు. సభకు నమస్కారం. నా పేరు గంగం బుచ్చిరెడ్డి, బచ్చన్నపేట మండలం, జనగాం జిల్లా. 1 నిమిషం మాట్లాడతాను సార్. అసలు రైతు బంధు అవసరం లేదు సార్. నా పేరు గంగం బుచ్చిరెడ్డి, బచ్చన్నపేట మండలం, జనగాం జిల్లా. రైతు బంధు కాదు సార్, అది రైతు రాబంధు. రైతు బంధు మీద రైతులు నిలబెట్టి దోపిడీ చేసి ఎలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, ఎలాంటి వ్యవసాయ యాంత్రీకరణ కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వకుండా రైతు రాబంధు అనే పథకం ద్వారా రైతులు నిలువు దోపిడీ చేసింది ఆనాటి ప్రభుత్వం. ఇది రవి ప్రభుత్వం సార్, ఇది ప్రజా ప్రభుత్వం సార్, ఇది మన ప్రభుత్వం సార్. రైతులు రాజు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన మన ప్రభుత్వం ఈరోజు సగం రైతు రాజైంది సార్. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే రైతు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ లో సగర్వంగా కూర్చొని ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రితోటి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రితోటి, కేబినెట్ మంత్రులతోటి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులతోటి, వివిధ రకాల ఉన్నతాధికారులతోటి ఇవాళ రైతు మీ సమక్షంలో కూర్చున్నారు సార్. ఈ రాష్ట్రంలో ఇప్పుడే సగం రైతు రాజైంది సార్. రైతు బంధు అంటే కొందరికి కోపం రావచ్చు. ఇది రైతు భరోసా సార్. రైతు బంధు అవసరం లేదనే ప్రభుత్వం గుర్తించి రైతు భరోసా ఇస్తుంది సార్. ఇలా వ్యవసాయాన్ని గుర్తించాలి సార్. వ్యవసాయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి సార్. పెట్టుబడులు కావచ్చు, చీడపీడలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, పంట నష్టాలు కావచ్చు. గడిచిన 10 ఏళ్లలో ₹1 పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన ఆ ప్రభుత్వం పోలేదు సార్. కేవలం రైతు బంధు పేరు మీద రియల్టర్లకు, వేలాది ఎకరాలకు, బంజరు భూములకు, వెంచర్ చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు 100 ఎకరాల నోళ్ళు లబ్ధి పొందిరు. 5 ఎకరాల లోపుల్లోనే నిజమైన సన్నకారు, చిన్నకారు రైతు ఇవ్వాలనుకుంటే 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది. కానీ నేను అసలు వద్దని బల్లగుద్ది ఈ రైతాంగం పక్షాన చెప్తున్నా సార్. రైతును కాపాడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వండి సార్. పంటలు నష్టపోతే నష్ట పరిహారాలు ఇవ్వండి సార్. ఇవాళ ఎండాకాలంలో వడగండ్లు వచ్చేసి నష్టపోతే మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఇచ్చింది తప్ప 10 ఏళ్లలో ఇవ్వలేదు సార్. చీడపీడలు వస్తే ఇలా కాపాడే నాదులు లేదు సార్. వరి పెడితే గడిచిన 3 సంవత్సరాలుగా ముగి పురుగు కొట్టి ఒక్క గింజ చేతికి రాకపోతే ₹1 పడిచిన పాపాన పోలేదు సార్. ఇవన్నీ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ఇది ఒక ఆవేదనగా మాట్లాడుతున్న మాటలు తప్ప వేరే కాదు సార్. వాస్తవమే మాట్లాడారు రెడ్డి గారు. రైతు భరోసా ఉంది సార్. ఇవాళ రైతు కుటుంబం అంటే పెళ్లి కానీ యువకుడు ఎవడన్నా రైతు ఇంట్లో ఉన్నాడంటే వాడికి పిల్లని ఇవ్వడానికి ఎవడు ముందుకు వస్తలేరు సార్. ఇప్పుడు రైతులకే ఇస్తారు. అందుకే సార్ మన ప్రభుత్వంలో సార్ ఇవాళ 5 ఏళ్ళు ఉండబోతుంది ప్రజాప్రభుత్వం, రేపు 10 ఏళ్ళు ఉండబోతుంది, 10 ఏళ్ళు ఉండబోతుంది. రైతు కొడుకును దేవులాడుకుంటూ రావాలి సార్ పిల్లని ఇవ్వడానికి అని చెప్పి ఈ ప్రభుత్వం చాటి చెప్పాలి. ఇలా రైతుకు పింఛన్ ఇవ్వండి సార్. రైతుకు పింఛన్ ఇచ్చే మార్గాన్ని ఆలోచించండి. ఇలా అనేక పంటలు, ఇలా పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించాలి, నూనె గింజల పంటలను ప్రోత్సహించాలి. వరి అని వాడు నిలువెత్తు దోపిడీ చేసి 5 కిలోలు 10 కిలోలు ఐకేఆర్ సెంటర్లో కట్ చేసి కమిషన్లు పంచుకున్నారు సార్ ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆనాటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు. థ్యాంక్ యూ రెడ్డి గారు. సార్ ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్ సార్.
ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి రైతుకు పింఛన్ ఇచ్చి రైతు కుటుంబానికి బీమా ఇవ్వాలి సార్. రైతుకు బీమా ఉంది సార్. ప్లీజ్ సార్, రైతు కొడుకు బాయికాడికి పోతాడు సార్, రైతు బిడ్డ బాయికాడికి పోతాడు సార్. యావత్ రైతు కుటుంబానికి బీమా ఇవ్వాలి, తద్వారా రైతాంగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా రైతు భరోసా మీద ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక ముందుకొచ్చిన ప్రభుత్వానికి యావత్ తెలంగాణ రాష్ట్ర పక్షాన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను సార్. సార్ ఇప్పుడు మన మధ్య ఒక మహిళా రైతు ఉన్నారు సార్, గుంటూరుపల్లి హన్మకొండ డిస్ట్రిక్ట్ రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా పేరు రమాదేవి, గంటూరుపల్లి గ్రామం, అచ్చంపర్తి మండల్. సార్, రైతు భరోసా అన్నది ఏదో రైతుకు ఏదో సాయం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న రైతు పడే కష్టంలో కొంచెం చిన్నగా పెట్టుబడి కోసం, ఆసరా కోసం ఇస్తున్నారు. 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా పెట్టుబడే. ఎకరానికి ఎకరాల మీద అవుతుంది. కానీ ఆ 50 ఎకరాల రైతు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి రైతుకి ఇవ్వండి. వాళ్ళు కూర్చొని ఎలుకో కౌలు కూర్చొని ఎన్నో కూర్చున్న వాళ్ళకి ఇవ్వకండి. అట్లా ఇప్పుడు ఒక 10 ఎకరాలు 5 ఎకరాల నియమాలు పెడితే చాలా భూములు బీడు మారిపోతాయి. వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, వీళ్ళకి ఎందుకు ఇచ్చేది పరిధి ఉంటుంది, రికౌంట్ ఏందని అక్కడికి వస్తుంది. సాగు చేస్తే రమాదేవి గారు ఇంతకుముందు భూమికి ఇస్తున్నాం కాబట్టి పడవ పెట్టినా కూడా వస్తుంది అనేది ఉండే ఆయనకి. ఇప్పుడు పంట వేస్తేనే కదా వచ్చేది, కాబట్టి ఇప్పుడు బేడు పెట్టడు. సాగు చేసే ప్రతి భూమి ఇస్తామంటే ఆ 50 ఎకరం 30 ఎకరం ఉన్నోళ్ళు కూడా అరే ఉత్తగుంటే రాదు, ఆ పక్కపడిగా దున్నుకోపోరా అని ఆ కలువు రైతు కూడా ఎంతో కొద్ది ఇచ్చి దున్నుకోపోరా అంటారు. ఆ కలువు రైతు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంతో కొద్ది ఇస్తారు, మరి రికా ఉంటే వస్తుంది, ఇదన్నా వస్తుందని కూడా అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించి కూడా ఇస్తారు. భూమి అంటే ఎంత చేసినా సార్ మనం తినేది ఎన్ని సంపాదించినా బంగారం అనుమానిత్యాలు ఏమి తినం. రైతు పండిస్తేనే ఇలా తింటావు. 4 ఏళ్ళు నోట్లకు రావాలంటే ఈ ఎకరానికి 5 ఎకరాలకి 3 ఎకరాలకి 3 ఎకరాలు ప్రతి రైతు కష్టపడే రైతుకు ప్రతి రైతు ఇస్తేనే వ్యవసాయం డెవలప్ అవుతుంది. వ్యవసాయం డెవలప్ అయి వ్యవసాయానికి ముందుకు వస్తారు. ఇక నీళ్ళు ఇచ్చినాం వాయి అనేసరికి రైతులకు ఇబ్బంది అయ్యి అందరు వరే పెడతాను. ఒక వరిలేని బతకలేం కదా సార్. మిగతా పంటలకు కూడా ప్రోత్సహించి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు అన్నిటికీ ప్రతి పంటకి ఇస్తే ఇప్పుడు వరి అందరు వేసేసరికి కూడా కరెంట్ ఎక్కువ కలుగుతాను సార్. కరెంట్ అయ్యా పోతాను, చిచ్చులు ఎత్తాను, పోతాను, వరదలైపోతాను, నీళ్ళు కింది పోతాను. ఎవరు కూడా దాన్ని బట్టి ఇస్తాను గవర్నమెంట్ కరెంటు బిల్లు ఏం లేదు. రైతులు కూడా అది ఆలోచిస్తాను. ఇప్పుడు మంచి భూములు కూడా వాటిలో ఏం చేశాడో పొలాలు చేసిండు. పొలాలు చేయకుండా పండ్ల తోటలకు అన్నిటికీ ప్రతి పండ్ల తోటలకు కూడా ఇచ్చేది ఉంటే ఒక వరిదినం కదా. కూరగాయ విత్తనాలు కూడా కొందరు ఏం చేస్తున్నారో కూరగాయలు పెరిగిపోతాయి. సబ్సిడీ అప్పుడు షెడ్ నెట్లు ఇచ్చేది, ఎండాకాలం కూడా రైతులు పండించేది. ఆ షెడ్ నెట్లు ఏం పోయి రైతు ఏం చెప్తాడు, షెడ్ నెట్లు ఏంది, ఆ ఎండాకాలం కూడా రైతు పండిస్తే కూరగాయల ధరలు తగ్గుతాయి. సబ్సిడీ రాజశేఖర ప్రభుత్వం రైతుల గురించి తెలిసింది ఏది అవసరం ఏంది ఏం కాదని ప్రతిది ఆలోచించి ఇచ్చిండు. ఇక రైతు భరోసా ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. ఇస్తారా కదా ఆఫీసర్లు పోయి ఇది అడుగుతానంటే పైన మూసుకొని కూర్చోపోవాలన్నా నీకేంది అని ఆఫీసర్లను కూడా తిట్టే రోజులున్నాయి. కాబట్టి వాళ్ళేది కూర్చోవాలి. ప్రతిది వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త వాటికి టెక్నాలజీ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఏదైతే బాగుంటుంది రైతుకు ఆలోచించి ఒక కంపెనీ ద్వారా అన్నిటికేసి అట్లా చేస్తే బాగుంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఆ ధరణి ప్రాబ్లం కాస్త కాలం తీసేసి వెనుకల తాత అమ్ముకుంటే మనవడ చిన్న సంతకం లేని భూమి లేదు అని అంటే అసలు వీడు 1 ఎకరం 2 ఎకరాలు వీడు కొంటాడు. వీడు భూమి చేసుకుంటే ఏంటంటే మనవడు రోడ్డు మీద దిగేటాడు, నా సంతకం ఉంటేనే ఇస్తా లేకుంటే లేదంటాడు. అట్లా ఇప్పుడు నిజమైన రైతులు ఇప్పుడు రైతు భరోసా హాస్పిటల్కి వేసారకు వాడు రిజిస్ట్రేషన్ కూడా చెప్తలేడు. నాకు రైతు బంధు వస్తా నీకేం చెప్తారా అని అట్లా చేస్తలేదు. కాబట్టి ఊరూరా మంచిగా చేసి ఊరూరా అందరు కమిటీలు ఏర్పాటు చేసి ఊరూరా ప్రతి ఎవరి భూమి అక్కడ దున్నుతాను, అది ఎవరి తాత పేరు ఉన్నది ఎన్నడు కొన్నారు ఆలోచించి ఆ భూమి కాడు పోయి అతని పేరు మీద వేసేలా సార్. అప్పుడు రెవెన్యూ సమస్యలు ఉండేవి, అందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాను సార్. ఆ ఎంఆర్ఓ చిన్న బుట్టలు తప్పకుండా దాని గురించి కూడా ఎగురున్నాడు కూడా పోయి బుట్టలు నేను చేస్తా 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అని ఆ ఎగురున్నాడు కూడా బుట్టలు తిరుగుతాను వేసుకొని తెస్తా అన్నీ పంటాను తిరుగుతాను. తిరిగి ఎక్కిస్తా ఇది అది ఎక్కేది పాలేదు ఏది లేదు, అది వస్తుందో పోతుందో తెలియదు. రైతు
ఇప్పుడు వేసా సీసీ రోడ్లు ఊళ్ళో వేస్తుడు కదా సార్, ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నా పోతాను. బావి కాడికి పోయే రోడ్లు, పొలం కాడికి పోయే రోడ్లు ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు. ఏం చేస్తారు, బస్సు ఎత్తుకోపోవాలంటే వాన పడితే ఇక్కడికి అక్కడికో బస్సు ఎత్తుకోపోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. 2 వీలర్లు ఎందుకంటే ఎట్లున్నాయి, బండ్లు ఉన్నాయి, కట్టుకొని పోయింది. ఇప్పుడు 2 వీలర్ పోతలేదు. ఒక కాడు పోయి 1 కిలోమీటర్ సగం సగం కూడా పెళ్ళమూడు సగం సగం చేసుకొని ఎత్తుకొని పోతాను. ఫస్ట్ ఊళ్ళల్లో పోసిన రోడే పోసుడు నాణ్యత లేకుండా కాస్త ఫస్ట్ రైతుకు రైట్ మిగతా రైతులు మిస్ అవుతారక్క కూర్చో. తప్పకుండా ఈ భూములకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే మీరు వింటారు. రైట్. తర్వాత మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి అనుగు వెంకటరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంకటరెడ్డి గారు. మాట్లాడాలి. సభకు నమస్కారం. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు నమస్కారములు. రైతు భరోసా 10 ఎకరాల వరకు ఇవ్వాలి సార్. ఒక కుటుంబానికి ఇవ్వాలి. భార్య భర్త కలిపి కుటుంబం, ఒక కుటుంబానికి ఇవ్వాలి. ఖరీఫ్ సీజన్ మొత్తం ఇవ్వాలి. రబీ సీజన్లో పంట వేసిన దానికే ఇవ్వాలి. పంట వేసిన వరకే ఇవ్వాలి. వేయకపోయినా పర్వాలేదా సార్? ఖరీఫ్ లో వేయకపోయినా ఇవ్వాలా? ఖరీఫ్ లో అందరు పండిస్తారు సార్, బతకడం కోసం పండియాలి కదా సార్. పండించినోడికి ఇస్తారు. పండించడానికి సాగు భూమికి ఇవ్వాలి సార్. క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. రెవెన్యూ రికార్డు కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి సార్. రెవెన్యూ రికార్డుల భూమి ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఉంటా లేదు, అది దాన్ని గమనించి మీరు ఇవ్వాలి సార్. అంతే. సంతోషం అన్నారు. నెక్స్ట్ సార్, ఈరోజు మన ఈ సమావేశంలో డాక్టర్స్ కూడా ఉన్నారు సార్. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు హన్మకొండ జిల్లా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి. మీ దగ్గర చాలా మంది పేషెంట్లు వాళ్ళ ఆవేదనలు చెప్తుంటారుగా, చెప్పండి మీకు వచ్చింది. సభకు నమస్కారం సార్. ఈ సమావేశం ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులు, ఎమ్మెల్యే గారు, ఆఫీసర్లు, రైతు సోదరులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, నెఫ్రాలజిస్ట్ అండి. గత 10 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే రైతుని అతనికి ఎన్ని ఎకరాలు ఉన్నాయని, లేదా అతను ఏ వృత్తి చేస్తున్నాడని, అతను ఎంత ఆస్తిపరుడని, అతను ఐటీ కడుతుందా లేదా అని దాని మీద విధించకుండా రైతును రైతులాగానే చూడాలని నా ఒక అభిప్రాయం. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ ఏనాడు కూడా ₹1 లాభం తీసుకోలేదు. ఇంత నష్టంలో కూడా దాన్ని చేస్తున్నా అంటే దాని మీద మక్కువతోటి, దాని మీద ప్రేమతో మాత్రమే చేయబడుతుంది. ఎందుకంటే మా నాన్న వీళ్ళందరూ రైతులు కాబట్టి మేము అవన్నీ చూసాం కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాం. మేమేమంటున్నామంటే రైతు భరోసా ఒకవేళ ఇయ్యదలుచుకుంటే అందరినీ సమానంగా చూడండి. చిన్న పెద్ద కాదు, సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా రావాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది వ్యవసాయాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి చేసే ఒక పని తప్ప దీని ద్వారా మేము డబ్బులు సంపాదించేది ఏమీ లేదు. ఇంకొకటి ఏమంటే, ఒకవేళ క్యాబినెట్ కనుక రైతు భరోసా కొంతమంది వరకే ఇవ్వాలని నిర్ణయిస్తే మరి మా సంగతి ఏంటి? మాకు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు? మాకు ఎలాంటి పంటల మీద ఇస్తారు? మాకు 10 ఎకరాల వరకు రొటీన్ పంటలకు ఇచ్చి, లేదా ఇప్పుడు మీరు పామ్ ట్రీని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో మీద ఈ పంటలు మాత్రం వేస్తేనే మీకు మేము ఇస్తాం రైతు భరోసా, లేదా దీన్ని ఎంకరేజ్ చేస్తామని కొన్ని నూతన పంటలకు మాకు సబ్సిడీ ద్వారా ఇచ్చి చేయడానికి ప్రయత్నించారు. మాకు హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఉండే సార్ శ్రీనివాస్ సార్ గారిని మా ఫామ్కి ఒక 4-5 సార్లు విజిట్ చేసి మాతో ఎంకరేజ్ చేయించి పండ్ల తోటలు వేయించేవాళ్ళు. ఇలా మేము ఏంటంటే ఇప్పుడు రొటీన్ కంటే పండ్ల తోటలు అలాంటి వాటిని మాకు ఎంకరేజ్ చేసి వాటికి సబ్సిడీ ఇస్తే మేము వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మాకు భరోసా అనేది అంత ముఖ్యం కాకుండా సబ్సిడీ అనేది మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, తర్వాత కొల్లూరు బాబు గారు, ఈయన వ్యవసాయ కూలీ సార్, కాజీపేట దర్గా నుండి వచ్చారు సార్. బాబు గారు ముందుకెళ్ళమ్మా. హలో, మాకు నేను వ్యవసాయం కూలి పనికి పోతా. మాకు గవర్నమెంట్ తరఫున నెలకు సంవత్సరానికి ₹12,000 ఇస్తానని అన్నారు. మాకు కూలి పనికి పోయిన వాళ్ళకి ఇప్పటి వరకు మాకైతే ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి మాకు అయితే ₹12,000 కౌలుకు, దారులకు కౌలు పడతానే. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు మీరు ₹12,000 వేస్తా అనేది మాకు విషయం ఉంటే మేము చాలా మంది కూడా కూలి చేసుకున్న వాళ్ళందరూ మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. రైతులకి ఎట్లా ఇవ్వమంటావు?
ఇక రైతుల కంటే నాకు తెలియదు సార్. ఇక అరే నీది నువ్వు అడుక్కొని వెళ్తే సరిపోతా పెద్ద మనిషి. రైట్, థ్యాంక్ యూ అమ్మా బాబు. సార్ మన మధ్య ఇద్దరు ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు సార్. పుల్లూరి సుధాకర్ గారు, ప్రొఫెసర్ కుర్రపాటి వెంకటనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు నిజంగా మనకు ఒక ప్రజల రాజ్యం, రైతు రాజ్యం వచ్చిందనడానికి ఒక నిదర్శనంగా మనం ఇవాళ క్యాబినెట్ సగానికి సగం క్యాబినెట్ మన ముందుకు వచ్చింది. ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన అధికారులందరూ రావడం అనేది ఇవాళ రైతుల ఆవేదన వినడానికి వచ్చినందుకు వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అన్ని విషయాలు కూడా రైతులు చెప్పడం జరిగింది. అందులో కేవలం మంత్రివర్యులంతా కూడా ఇవాళ ఒక విషయం మీద మాట్లాడదనేటువంటి దాంతో రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. ఒక రకంగా రైతుల సమస్యలన్నిటి కూడా వింటున్నారు. అందుకే ఇవాళ ముఖ్యమైన అంశాలను చెప్పినప్పటికీ కూడా నేను అంటున్నది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు ఒక అంశాన్ని చెప్పారు, మొదట్లో చెప్పారు, తర్వాత గవర్నమెంట్ వచ్చినాక కూడా చెప్పారు. రైతు కమిషన్ వేస్తానని చెప్పారు. ఆ కమిషన్ వేయాలి, దానికి ఒక మోడాలిటీస్ వర్కౌట్ చేయాలి. నిరంతరం రైతుల యొక్క సమస్యలను ఆ రైతు కమిషన్ అనేది స్వీకరించి ప్రభుత్వానికి అందజేయడం, దానికి సంబంధించినటువంటి ఆ కార్యాచరణ తీసుకోవడానికి ఎల్లకాలం పనిచేయాలనేటువంటిది ఇవాళ రైతుల పక్షాన నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇలా మీరు కూర్చున్న వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఏదో ఒక బయట నుంచి అక్కడ ఏదో కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. గత 10 సంవత్సరాల నుంచి 8,000 మంది రైతులు చనిపోతే కూడా ఒక్కనాడు కూడా ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడలేదు. మరి కేవలం వాళ్ళకి ఏదో బిచ్చం వేసినట్టు రైతు బంధు ఇస్తున్నాం అనేటువంటి ఒక అహంకారంతో ఇవాళ 8,000 మంది అంటే ఒక్క మనిషి చనిపోయినా కానీ ఎంత మనం ఆవేదన, మన తోటి మనిషి చనిపోయిన దానికి ఎంత విలువ ఉంటుంది, దానికి విలువ కట్టియగలుగుతాం అనేది గమనించాలి. కాబట్టి ఇవాళ మరి ఎన్నో వర్షాలు పడితే, ఎన్నో రకాల నష్టం జరిగితే, ప్రకృతి వైపరీత్యాలు అయితే కూడా చూసిన వాళ్ళు లేడు, చూసి ఫోటోలు దిగిపోయేది కానీ ఎన్నడూ కూడా వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు అనేది మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాబట్టి ఇలా మన రైతు చనిపోతే కూడా ఏమైనా 6 లక్షలు వస్తాయి కదా, అందుకోసమే వాళ్ళకు పెట్టిన, చచ్చిపోయిన వాళ్ళ కోసం పెట్టినట్టు బతకడానికి కోసం ఏం చేయాలనేది. అందుకే సంక్షేమం అనేది ఇలా రైతు సంక్షేమం అనేది రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. కాబట్టి ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే ఒక ప్రణాళిక అనేది వెయ్యాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రైతు ప్రణాళిక, రైతు విధానం, ఒక వ్యవసాయ విధానం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యవసాయం నుండి 50-60% ఆదాయం వచ్చేది అలా 13% తగ్గిపోయింది మొత్తం రాష్ట్ర ఆదాయంలో. కేవలం దుబారా చేసేటువంటి సర్వీస్ సెక్టర్ నుంచి మాత్రమే ఆదాయం వస్తుంది, కానీ ప్రొడక్షన్ సెక్టర్ నుంచి ఆదాయం రావడం లేదని గమనించాలి. ఈ ప్రొడక్షన్ సెక్టర్ నుంచి వచ్చినప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గుతాయి, ఆ గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల ఉత్పత్తులు పెరుగుతాయి. కాబట్టి అనుబంధ వ్యవస్థను కూడా పెంచాలి. రైతులకు సంబంధించినటువంటి పరిశ్రమలను, అంటే వ్యవసాయ సంబంధిత పరిశ్రమలను కూడా పెడతనేటువంటి పొంకనాలు చెప్పేది కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఆ డైరెక్షన్లో కూడా మనం ఈ రైతుల ప్రోడక్ట్ను ఫినిష్డ్ కమాండ్ చేసి మనం వాల్యూ అడిషన్ చేసేటువంటి పరిశ్రమలకు కూడా ఈ ప్రాంతాలలో పెట్టినట్టయితే తప్పకుండా రైతు యొక్క బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది అనేది వాస్తవం. చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల గురించి మనం నవ్వుతుంటాం, కానీ కౌలు నిజంగా కూడా 1/3 అది ఫార్మర్స్ ఆర్ దీస్ టెనెంట్ ఫార్మర్స్ సార్. కాబట్టి వాళ్ళందరూ కూడా చనిపోయే వాళ్ళు కూడా 90% వాళ్ళే చనిపోతారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తారో కాలయాపన చేయకుండా కౌలు రైతుల గురించి ఒక విధానాన్ని ప్రకటించాలని, ముఖ్యంగా వాళ్ళకి నేను అనుకునేదంటే ఇమీడియట్గా చేయవలసిందంటే ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి ఇమీడియట్గా అందించడం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. సరే, ధనవంతులు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, లేకపోతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఆశిస్తారో లేదో, కానీ వీళ్ళు మాత్రం విత్తనాలు, ఇలా అధికారులు అంతా చాలామంది అధికారులు నా వ్యాపారస్తులు కుమ్మక్క అయిపోయి వాళ్ళు చేసేటువంటి విత్తనాలన్నీ కూడా పనికిరాని విత్తనాలు తెచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. దాన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ కొనుగోలు కేంద్రాల్లో కూడా జరిగే దగాలు కూడా ఆపాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క రైతు దగ్గర 1000 రూపాయలు వాళ్ళు దగా చేసి సంపాదించుకునేటువంటి అధికారులను, మిల్లర్లను కూడా మనం గమనించినాం గత 10 ఏళ్ల నుంచి. ఇవన్నీ కూడా సమగ్రంగా చేయకుండా కేవలం భరోసా 15,000 ఇచ్చినా ఎంత ఇచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆపలేము. కాబట్టి సంక్షోభం నుండి ప్రజలను రక్షించాలి.
అదేవిధంగా రైతులు వాళ్ళ ఊళ్ళ నుంచి బయటికి పోవడానికి ఉండే రోడ్లు అనేవి వర్షాలు వస్తే చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేక ప్రణాళిక వేసి రైతులకు రహదారులు వేయాలి అనేది మనవి చేస్తున్నాం. మనకు తప్పకుండా రైతు ఏదైతే చైర్మన్లు మీరు వేస్తారో వాళ్ళందరినీ కూడా వ్యవసాయం చేసే వాళ్ళని మాత్రమే మార్కెట్ కమిటీ చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీరు ఇక్కడి వరకు వచ్చేసి ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి రైతు కమిషన్ ద్వారా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక వేయాలని ప్రజల పక్షాన ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని మీ మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా పరిష్కరించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా అందరూ ఇవాళ పెద్ద మనకు ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారు కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, ఇవాళ కూర్చున్న వాళ్ళందరూ కూడా 20-25 సంవత్సరాల నుంచి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మీకున్న నాలెడ్జ్ సరిపోతుందని తప్పకుండా పరిష్కరించాలని మన రైతుల పక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ గారు మీరు ఒక విషయం చెప్పారు, ఆదాయం వచ్చే వనరులు పెంచేవారు కరెక్టే. వ్యవసాయ రంగం నుంచి 16.5 వస్తుంది జిఎస్టీ, సర్వీస్ సెక్టర్ నుంచి 65 వస్తాం, 65% సర్వీస్ సెక్టర్ నుంచి వస్తా ఉంది. వ్యవసాయ రంగం నుంచి 16.5% వస్తాం. సో దీంట్లో ఆదాయం వచ్చేటట్టుగా ఉన్న ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది. చివరిగా మన బొల్లేటి జైపాల్ రెడ్డి గారి స్టేట్ రైతుల ఫోరం. గౌరవనీయమైన ప్రజాప్రతినిధులు, గౌరవనీయమైన అమాత్యులు, ఇక్కడున్న రైతు సంఘాలందరికీ ప్రెసిడెంట్గా ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక నగర పౌరునిగా. ఇంతవరకు కూడా ప్రభుత్వ విధి విధానాల మీద చర్చ పెట్టిన దాఖలా అనేది ఇదివరకు కూడా లేదు. పౌరులతో చర్చించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపించినందుకు ఇటువంటి విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రైతన్నులంతా కొద్దిగా సైలెంట్ గా ఉండాలి ప్లీజ్ అన్న. ఇంకొక అర్ధగంట. ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వ విధి విధానాల రూపకల్పనపై ప్రజలతో చర్చించి తర్వాతనే రూపకల్పన చేయడానికి సిద్ధమైన ఈ గొప్ప ప్రభుత్వానికి వరంగల్ ప్రజలందరి తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధానాన్ని కంటిన్యూ చేయవలసిందిగా నేను కోరుతూ, పౌరుల సాధికారతను గుర్తించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. అలాగే రైతుల విషయానికి వస్తే నేను సహకార రంగంలో పనిచేశాను. సింగిల్ విండో సొసైటీల స్థితిగతులపై మేము నివేదికలు కూడా ఎన్నో సమర్పించడం జరిగింది. ఇప్పుడున్న పిఎస్సిఎస్లు ఎన్ని వైద్యనాథన్ కమిటీ రికమెండేషన్స్ వచ్చినా కూడా దాదాపు పిఎస్సిఎస్లు 1000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అలాగే రైతు భరోసా విధి విధానాల విషయానికి వస్తే మాత్రం 10 ఎకరాల సీలింగ్ మాత్రం తప్పనిసరిగా ఉంటేనే మంచిదని నేను భావిస్తున్నా. ముఖ్యంగా సాగు భూములకు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కూడా మనకు ఒక అవకాశం ఉంది. ఒక సంవత్సరం సాగు చేసి రెండో సంవత్సరం సాగు చేయని పరిస్థితులు కూడా కొన్ని భూములకు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాటిని గుర్తించడానికి రెగ్యులర్గా ఒక మెకానిజం వ్యవసాయ శాఖ దగ్గర ఉండాలి. సాగు చేసిన భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఇది ఎందుకు అనంటే గతంలో మనం చూసాం, దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తే 25,572 కోట్ల రూపాయలు అనర్హులకు ఇవ్వడం జరిగింది. ఎవరి సొమ్మిది? వట్టి పుణ్యానికి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళకి మేము స్వయంగా మేము ప్రత్యక్షంగా చూసినాం. మా సహోద్యోగుల్లో కానీ ఇంకా కొంతమంది దగ్గర కానీ వాళ్ళు సాగు చేయని పడవ భూములకు కూడా వచ్చిన అమౌంట్ను ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు తప్ప, అంటే పేద రైతులకు ఇవ్వకుండా డిపాజిట్లు చేసుకోవడానికి మనం ఇస్తున్నాం ఆ రైతు బంధు. కాబట్టి ఖచ్చితంగా మాత్రం సాగు చేసిన భూమికి మాత్రమే ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎప్పటికప్పుడు ఒక మెకానిజం మాత్రం ఇవాల్వ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో మేము మా పరిశోధన పరమైన నివేదికల్ని ప్రభుత్వానికి అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా ఇంకొక విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తాను సార్. కౌలు రైతుల ఇష్యూ దాదాపు మన రాష్ట్రంలో దాదాపు 20-25 లక్షల కౌలు రైతులు ఉన్నారని చెప్పి మన ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పోతే
ఇదివరకు కూడా కౌలుదారి చట్టాలు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో కౌలుదారుల రక్షణ విధానాలు ఉన్నాయి. కౌలుదారులకు ఇదివరకు ఐడి కార్డులు ఇచ్చిన రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కౌలుదారులను కిరాయిదారులుగా నిర్దాక్షిణ్యంగా చూసి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది గత ప్రభుత్వం. కౌలుదారుల విషయంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు మాత్రం కౌలుదారుల దగ్గరనే జరిగినాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ లైసెన్స్డ్ ల్యాండ్ కల్టివేటర్స్ 2011 చట్టాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నా. అలాగే కౌలుదారులకు మాత్రం మనకు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేదు. దాదాపు కొంతమంది మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొంతమంది కౌలుదారుల డేటా కూడా తయారు చేయడం జరిగింది. ఈ విషయంలో మేము కూడా సహకారం అందిస్తాం. తర్వాత కౌలు రైతుల డేటా తయారు చేయడం ప్రభుత్వానికి ఏం పెద్ద కష్టం కాదు. కాబట్టి కౌలు రైతులకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఐడెంటిటీ ఇచ్చి ఒక మెకానిజంను ఇవాల్వ్ చేసి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఈ రైతు ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. బొలిశెట్టి జైపాల్ రెడ్డి గారు. నా పేరు జైపాల్ రెడ్డి, తాళ్ళపుస్తపల్లి గ్రామము, మండలం కేసముద్రం, జిల్లా మహబూబాబాద్. నేను గతంలో ఒక 45 సంవత్సరాలు చేస్తున్నా. నాకు నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఇచ్చారు. బెస్ట్ ఫార్మర్ ఇన్ ద కంట్రీ అవార్డు కూడా మోడీ గారు ఇచ్చినారు. నేను స్వామినాథన్ కమిషన్లో కూడా స్పెషల్ ఇన్వైటివ్ కూడా పనిచేసినాడు. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై చర్చించినందుకు ఒక అవకాశం రైతులకు వచ్చిందంటే ఇది ఒక మంచి సంప్రదాయం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి సంప్రదాయాలు మొదలుపెట్టాలి. ఇది నేను 2వ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. మొన్న రీసెంట్గా కూడా క్రాప్ ఇన్సూరెన్స్ పై కూడా ఉమ్మడి జిల్లాలో సమావేశం పెట్టినారు. ఆ ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాల నుంచి రైతులు కూడా మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంటే మీకు ఏ ప్రభుత్వానికైనా ఏ పథకం కూడా ప్రవేశపెట్టే ముందు దాన్ని లోతైన చర్చ జరగాలంటే రైతులు మాత్రమే అర్హులు. ఈ రైతులు ఇచ్చిన ఏదైతే విషయాలు ఉంటారో మీరు రేపు ఆ పథకాల్లో కూడా ఇమడింపజేయాలని కోరుతున్నా. నిజంగా మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఈనాడు రైతు వ్యవసాయం చేస్తాడంటే మనం అందరం రైతును అభినందించాలి. ఎన్ని కష్టాలు ఓర్పులు వచ్చినా ఆదాయం రాకున్నా కానీ దేశం కొరకు అతను కష్టపడి వ్యవసాయం చేస్తాడు. ఈరోజు మీరు ఇచ్చే రైతు భరోసా దేశ సంపదను సృష్టిస్తుంది, దేశ సంపదను సృష్టిస్తుంది. కాబట్టి ఈ రైతు ఏ రైతు అయినా, ఈరోజు ఎంప్లాయ్ అయినా, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారైనా, ఎటువంటి అయినా కూడా వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం వర్తించాలి. అది ఎంత అన్నది మీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీకున్న బడ్జెట్ ఎంత ఇవ్వాలదలుచుకున్నారో అంత ఇవ్వండి, కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఒక చిన్న రైతు నష్టపోతే చిన్నగానే నష్టపోతాడు, పెద్ద రైతు కనుక నష్టపోతే పెద్ద మొత్తాలు నష్టపోతాడు. ఈ డిఫరెన్స్ను మీరు ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. ఎప్పుడు కూడా రైతు వ్యవసాయంలో చిన్న పెద్ద తీసుకురాకండి దయచేసి. ఇప్పుడు పనిముట్లు ఇస్తున్నారు, ఎన్నో వివిధ పథకాలు పెడతారు, ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, సబ్సిడీ అందరు రైతులకు ఇస్తున్నారు. సాగు చేస్తున్న రైతులకు వర్తింపు చేసే ప్రణాళిక మీ దగ్గర ఉండాలి, వారికే అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు చూడండి, 20 ఎకరాల రైతు కూడా ఒక అటెండర్కు నెలకు వచ్చే జీతం కూడా సంపాదించలేక, మీ అందరూ కూడా తెలుసు మీకు వ్యవసాయ ఆదాయం ఎన్ని ఉన్నదో. గత 76 సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయం చేసినట్టు రైతులకు ఇంకా సంతృప్తిగా లేరని చెప్పి ఇళ్ళ పథకాలు పెట్టలేదని కాదు, అయినా కూడా వ్యవసాయం మీద లాభం లేదని వ్యవసాయం విడిచిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేసే రైతును అభినందించి అతనికి అన్ని పథకాలు ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నో పథకాలు ఇస్తాను దేశంలో, ప్రతి ప్రభుత్వం కూడా ఇస్తూ ఉన్నది. అన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తుంది? ఈ దేశ సంపదను సృష్టించాలి, ఆకలితో ఎవరు చావకూడదనే ఒకే ఒక నిర్ణయంతో రైతు ముందు సాగుతున్నాడు. నేను ఇంకొక 3 పాయింట్లు చెప్తాను. మీరిచ్చే రైతు భరోసా, రైతులకు భరోసా కల్పించాలి. ఖరీఫ్ పంట మే 31 లోపు ఇవ్వాలి. ఒక స్టిపులేటెడ్ టైం పెట్టండి. తప్పకుండా నాకు ఈ పథకము 31 లోపు వస్తుంది, మే 30 లోపు వస్తుంది. అదేవిధంగా రబీ కాలంలో ఇచ్చేది అక్టోబర్ 30
ఒకటిలోపు ఇవ్వండి. ఇది గ్యారంటీగా రైతు మనసులో నిండిపోవాలి. నేను ఇది ఒక్కటేనండి ఈ టాపిక్ కాకుండా ఒక చిన్న విషయం చెప్తా. సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు అక్కడ ఒక శాస్త్రవేత్త డాక్టర్ కార్తికే, అతను కోతుల మీద రీసెర్చ్ చేస్తాడు. కోతుల సంపదను, కోతుల పాపులేషన్ తక్కువ చేసేందుకు ఆయన వర్క్ చేసిండు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా డాక్టర్ కార్తికేయన్ సిసిఎంబి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ చేయండి. ఎందుకంటే కోతుల అసలు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది ఈ కోతుల వలన. దీన్ని మీరు దయచేసి వాళ్ళ నుంచి కనుక మీరు తీసుకుంటే అది ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక రైతులను మీరు కూడా అందరు పోయి చూసిరండి ఆ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తుంది, దానివల్ల ఏందని. ఇదే ప్రకారంగా మీరు ఒక సమీక్ష పెట్టండి రైతులతోని. ఆ కార్తికేయని పిలిచి మా అభిప్రాయాలు చేస్తాం. ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్నో ప్రవేశపెట్టిండ్రు, కొత్త కొత్త యంత్రాలు, వీళ్ళందరూ చేసిన వాళ్ళే ఉంటారు. ఏది చేసినా కూడా కోతలు పెడతారు, తగ్గుతలేదు. పాపులేషన్ తగ్గాలి. పాపులేషన్ తగ్గినప్పుడు మాత్రమే మనం కోతలు అరికట్టవచ్చు. దీనికి కమ్యూనిటీ లెవెల్, కమ్యూనిటీ బేస్, రైతులు కూడా దాంట్లో పాలు పంచుకున్నప్పుడు మాత్రమే ఆ పథకం సక్సెస్ అవుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేకూరుతుంది. తప్పకుండా పెద్దాయన, ఏదైతే కోతుల సబ్జెక్టు ప్రతి సమావేశంలో ఏదో ఒక రైతన్న ఎవరో రేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుంది కూడా. తప్పకుండా వాళ్ళని సంప్రదిస్తాం. సార్, ఇంతటితో ఈ ఎంపిక చేసిన వాళ్ళందరూ మాట్లాడడం పూర్తయింది. సో ఇంకెవరన్నా మాట్లాడగలుగుతాం? సార్ సార్ దేవేందర్ గారు ఫ్రమ్ ఫారెస్ట్ ఏరియా కొత్తగూడ, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మీకు కూడా మైక్ వస్తుంది. ఉండండి ఉండండి, సైలెంట్గా ఉండండి. మైక్ అక్కడ ఎవరైతే కలెక్టర్ గారు స్లిప్లు పంపించారో వాళ్ళందరికీ మైక్ వస్తుంది. ఉండండి. నా పేరు దేవేందర్ సార్. గతంలో మా వాళ్ళు వరంగల్ దగ్గర ఉండేవాళ్ళు సార్. అప్పుడు 3-4 ఎకరాలు సరిపోయి మా తాతకు 10 మంది పిల్లలు. ఇక మేము ఫారెస్ట్ ఏరియాలో అప్పట్లో గొడ్లు, ఆవులు, బర్రెలు, మేకలు ఎక్కువ ఉండేవి. వాటి కోసం భూమి ఎక్కువ కావాలని ముస్మి విలేజ్లో కొత్తగూడ మండలంలో మా తాత 10 మంది పిల్లలను తీసుకొని అక్కడ ఎక్కువ భూమి కావాలని మేము అటు వెళ్ళాం సార్. అక్కడ మేము కుటుంబానికి ఫారెస్ట్లో భూములు ప్రశాంతంగా ఎక్కువ మొత్తంలో భూములు ఉంటాయని అక్కడ గత 30 మాట్లాడక మీ ఫ్యామిలీ గురించి అయితే కొంతమంది ఇక్కడ కుటుంబానికి 10 ఎకరాలే ఇవ్వాలి అని చెప్తున్నారు. కాబట్టి మాకు ఫారెస్ట్ లో ఒక కుటుంబానికి అంటే ఒక విడిపోయినప్పుడు 10-15 ఎకరాలు మీ పేరు సార్. దేవేందర్ సార్. దేవేందర్ సార్. దేవేందర్ గారు సార్, చాలా మంది రైతులు 5 నుంచి 10 ఎకరాల లోపల ఇవ్వాలని చెప్పారు సార్. మీరు కూడా దాంతో ఏకీభవిస్తున్నారా? అంటే మాకు ఫారెస్ట్ ల్యాండ్ కొంచెం ఉన్నది, రెవెన్యూ ల్యాండ్ ఏకీభవిస్తున్నారా? ఎక్కువ ఇవ్వాలంటున్నారా? 10 ఎకరాలు సార్. కానీ కుటుంబంలో 10 ఎకరాలు కాదు, రైతుకు 10 ఎకరాలు సార్. కుటుంబానికి 10 అని ఒక రైతు చెప్పారు. మీరేమంటున్నారు? మాకు ఫారెస్ట్ ఏరియాలో పంటలు పండవు, పండించిన ఒక 5,000 కూడా లాభం రాదు, భూములు ఎక్కువ ఉంటాయి సార్. సో మాకు ఒక మనిషికి 10 ఎకరాలు ఇవ్వాలని. సార్, తర్వాత తోటకూర నరసయ్య గారు, కిలా వరంగల్ నుంచి. హలో హలో, దయచేసి సూచనలు మాత్రమే చెప్పవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. కిలా వరంగల్. నేను ఒక రైతు బిడ్డను, నేను ఒక డైరెక్టర్ను. ఇప్పుడు ఉండే మన రైతుల సుధా నేను కేవలం మండలకు ఒక డైరెక్టర్ను. మాకు చైర్మన్ సాబ్ సుధా మా కేడల జనార్దన్ గారు. నేను ఒక రైతుకు మాకు వచ్చే సమస్యలో మనకి ఎట్లుందంటే, రైతు అనే పెద్ద రైతున్నాడు, చిన్న రైతున్నాడు. పెద్ద రైతు అంటే అప్పుడు ఏమున్నది, 10 ఎకరాలు అంటాను. 10 ఎకరాలు ఇస్తే 1,50,000 తీసుకుంటాడు.
150,000 తీసుకుని ఆయన అక్కడనే పడ్డాడు. 10 ఎకరాలు దూతలేడు. ఈ 10 ఎకరాలు కౌలుకి ఇచ్చి ఇక్కడ రైతు నాసో రైతు కౌలుకి ఇస్తాడు. ఇదో 10 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఇట్లా కాకుండా ఏం చేయాలంటే మనకుండే పెద్ద రైతు అనేవాడు దున్నిన వాడికి 5 ఎకరాల భూమికి ఇవ్వాలి. రైతు అనే అలా రావాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రైతులకు ఎంక్వైరీ చేయాలి. వచ్చి అక్కడ సమస్య చేసుకొని వాళ్ళని నువ్వు దుంతాడా లేదా, తొడుగు నర్సయ్య దుంతాడా లేదా, ఆ దున్నిన వాడికే రైతు అనే వాడికే 5 ఎకరాల వరకు ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి కొన్ని డబ్బులు మిగులుతాయి. మనం ఎక్కడో పంటాడు, ఎక్కడో ఉంటాడు, ఈ పైసలు తీసుకుంటాను, పామోయిలో పంటాను. ఈ రైతు దున్నిన వాడికే పైసలు ఇస్తేనే, దున్నిన వాడికి ఇస్తేనే అది నాకుండే మేరకు. ఇక్కడ నేను ఒక రైతు సేవను, రైతుకు ఒక కష్టపడి పొద్దులేసి గట్టేస్తుంది కాదు, తప్పకుండా బురద దున్నుకోవాలి. ఎంగాడ వాడేయాలి. బురద దున్నిన వాడే రైతు. తప్పకుండా పెద్దన్న. ఓకే ఓకే. కిలా వరంగల్ ఒక చిన్న రైతు అయినా 5 ఎకరాల వరకు ఇస్తే మన ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి. మనం ఉండేదాన్ని సాగుపోతాం. 10 ఎకరాలు 50 ఎకరాలు అన్ని ఇస్తాడు, ఏం మిగులుతాయి? ఇంకా మొత్తం అప్లపాలు అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక మాట. తర్వాత శిలాద్రి వెంకటేశ్వర్లు గారు గూడూరు మహబూబాబాద్ జిల్లా నుంచి. శిలాద్రి వెంకటేశ్వర్లు గారు అక్కడ దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఇంకా ఈ సమావేశం ఇంకా కొద్దిసేపు సాగుతుంది. సభకు నమస్కారం. సభకు నమస్కారం. మాది గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా సార్. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది. కాకపోతే దున్నేవాడికే ఇవ్వాలి సార్, దున్నేవాడికే ఇవ్వాలి. ఇంకోటి అంటే మాది గూడూరు మండలం సార్. పహాన్ మీద ఏజెన్సీ గ్రామం కాబట్టి మాకు పహాన్ మీద మా తాతల కంచి భూములు ఉన్నాయి సార్. ధరణి వల్ల మాకు బ్యాంకులో పోతే ఆ పహాన్ మీద లోన్ ఇచ్చేది. అదొక సమస్య. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రి గారికి చెప్తున్నాం. మాకు ఈ సమయం దొరకలేదు. మా ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ ఉన్నాడు. ఆ గూడూరులో గత 50 ఏళ్ల క్రితం మా తాతగారు వచ్చారు సార్. ఈ సమస్య బాగా ఏజెన్సీ మండలం సార్. బీసీలు, ఓసీలు అందరు ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు నన్ను కలిసినప్పుడల్లా మీ సమస్య గురించి కొట్లాడుతుంటాడు. తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. 5 ఎకరాల లోపు ఇవ్వాలి సార్. దయచేసి మిగిలిన రైతులు కూడా ఎవరు అన్యదా భావించవద్దు. డిప్యూటీ సీఎం గారికి హైదరాబాద్ లో సీఎం గారితో మీటింగ్ ఉంది. అందుకని మీ అభిప్రాయాలు చాలా మంది చెప్పారు. వాటి మీద మన డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారు. మిత్రులకి, రైతు సోదరులకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, నాతోటి మంత్రివర్గ సహచరులకి, ఇప్పటివరకు సుదీర్ఘంగా అనేక మంది రైతులు వారి వారి ఆలోచనల్ని చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, సైలెన్స్ గా ఉండండి. రైతు పేర్లు వారి గ్రామాలతో సహా రాసుకున్నాం. మీ ఆలోచనలన్నింటినీ కూడా మిగతా జిల్లాల దగ్గర సమీకరించిన సమాచారంతో పాటు ఈ సమాచారాన్ని కూడా దాంట్లో క్రోడీకరించి శాసనసభలో చర్చకు పెట్టి మీ అందరి అభిప్రాయాలపైన అంతిమంగా శాసనసభ్యులు అంటే సభలో ఉన్నటువంటి అధికార పార్టీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యులే కాకుండా సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యుల వారి చర్చల ద్వారా, వారి అభిప్రాయాల ద్వారా అంతిమంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇప్పటివరకు ఎంతో ఓపికతో మీ అందరి అభిప్రాయాల్ని ఈ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు రైతు భరోసా వర్క్షాప్ కి మరి ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ ఎంపీలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు